హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో చాలామంది మెయిల్స్ పెడుతున్నారు, వేరే ఇంటర్వ్యూస్కి కమెంట్ చేస్తున్నారు ఒక విషయం కోసం. రీసెంట్గా మనం ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసాం. బట్ ఆ ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యాక మంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 80,000 వ్యూస్ వచ్చాయి వన్ డేలోనే. బట్ తర్వాత ఇంటర్వ్యూ సడన్గా యూట్యూబ్లో కనిపించట్లేదు. ఏం జరిగింది అంటూ డౌట్ పడుతున్నారు కదా. సో ఏం లేదండి, క్రిస్టియానిటీని మనం రివీల్ చేసాము. ఆ సిచ్యువేషన్స్లో పాస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, పాస్టర్స్ బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే దీనిలో ఒకటండి, నిజమైన వాళ్ళు కాకుండా ఫేక్ పీపుల్ ఎలా ఉంటారు పాస్టర్స్ అనే విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేసినందుకు చాలామంది గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ కొద్ది రోజులు నాకు ఫోన్ చేసి బెదిరించారు, ఇంకొద్ది రోజులు మెయిల్స్ పెట్టారు, ఇంకొద్ది రోజులు ఆఫీస్ దగ్గరికి పంపించి అది ఇదని హడావిడి చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మేము చెప్పిన దానిలో ఏమన్నా తప్పు ఉంటే మాట్లాడదాం రండి అంటే మేము కెమెరాస్ ముందరికి రాము, మేము ఎక్స్పోజ్ కామని చెప్పి ఫైనల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? మొత్తం ఈ ఇంటర్వ్యూని తీసుకొని వెళ్ళి ఎంతమందికి పంపించారో తెలియదు కానీ ఆల్మోస్ట్ 1,00,000+ పీపుల్స్తో ఈ ఇంటర్వ్యూని అది ఇది అని మ్యానిపులేషన్ చేస్తూ మొత్తానికి ఇంటర్వ్యూ యూట్యూబ్ నుంచి డిలీట్ అయ్యేలా చేసుకున్నారు. బట్ మనం ఆగుతామా? ఆగం కదా. సో ఇది ఒక ఇంట్రో ఇస్తున్నాను, మళ్ళీ ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నా అండి. నేను బ్రహ్మకుమారిస్ మీద చేశాను. నేను హిందుత్వానికి సపోర్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటివి చూపించాను. ఇన్ కేస్ మేము ఏదైనా చేస్తున్నాను సరే మా వర్క్ మీకు ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటాం తప్ప మేమే కరెక్ట్ వాళ్ళే రాంగ్ అని ఎక్స్పోజ్ చేసేది కాదు. మేము చూపించిన ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ లేవండి. ఉన్న విషయాలు ఎక్స్పోజ్ చేసాం. నిజంగా అది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తే హ్యాపీగా మీరు వచ్చి చెప్పొచ్చు. మీరు ఊరికే గోడెన్కలో దాక్కొని మా విషయాలన్నీ బయట ఎలా పెడతారు, మేము ఎంత సంపాదిస్తామో, మా ఆస్తులు ఎంత, ఇవన్నీ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారో అన్నారు కదా. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా అండి, ఈ ఇంటర్వ్యూ చూడండి. ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా చూడండి. నిజంగా ఇతను చెప్పిన మాటలలో ఎటువంటి మ్యానిపులేషన్స్ ఉన్నా సరే మీరు నాకు చెప్తే నేను తీసేస్తా. వాళ్ళు వచ్చి మాకు ఇంత బ్రైబ్ చేస్తాం, ఇంత తీసేయంటే ఎందుకు తీసేస్తారు? లాస్ట్కి డబ్బులు తీసుకోకుండా చేతులు వదిలేసామని చెప్పేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ట్రాక్ చేసుకొని ఒక థంబ్నెయిల్ మీద కాపీరైట్ వేసుకొని ఇంటర్వ్యూ డిలీట్ చేస్తాడు ఆ పాస్టర్. నిజంగా ఆ పాస్టర్కి ధైర్యం ఉంటే ఇప్పుడు తమ్ము మార్చి నేను ఇంటర్వ్యూ ఎక్స్పోజ్ చేస్తా. మరి ఇప్పుడు ఏం చేస్తాడో నేను చూడాలనుకుంటున్నాను. కానీ ఒక్కటండి, సమాజం పట్ల మనకు ఒక కర్తవ్యం ఉంటుంది. మనం ఏం చేసినా సరే మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఆలోచించే వర్క్ చేస్తాం తప్ప ఊరికే ఏదో డబ్బులు వస్తాయని ఏ వర్క్ చేయము. మనం చేసే వర్క్ నుంచి డబ్బులు రావాలి, అది కూడా జెన్యూన్ వర్క్ నుంచి వస్తే ఇంకా సంతృప్తి అయితే ఉంటుంది. మరి ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు రాబోతుంది. ఇంటర్వ్యూ ముందర ఇంట్రో ఎందుకు ఇస్తున్నా అంటే పాస్టర్ చాలా ధైర్యం చేశాడు బెదిరించడానికి, కానీ ఎక్కడ కూడా ఆదాయం లొంగలేదు అనేది మనం చెప్పడానికి నేను ఈ ముందర ఇంట్రో చేస్తున్నా అండి. లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రైస్తవం అనేది, క్రైస్తవ బోధలు అనేవి మానవత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేశానికి క్రిస్టియనిజంలో పుట్టి క్రిస్టియానిటీని బిలీవ్ చేసి 27 ఇయర్స్ తర్వాత ఈ మాట చెప్పారంటే ఇంత చూసారా మీరు ఇందులో? అసలు బైబిల్ ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళు చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి రిఫరెన్స్. 100 రెట్లు హిందుత్వంలో ఉన్నటువంటి రాక్షసులే బెటర్. ఆయన మించిన శక్తివంతులు లేడు, ఆయన సూపర్ మ్యాన్, హీ మ్యాన్, సృష్టికర్త అవన్నీ కాదు. యేసు బైబిల్ చదివితే ఆయన కొండకెళ్ళి దాక్కోవడము, ఆయనకు మతి స్థిమితం లేకపోవడము, ఇప్పుడు ఏ కాలంలో ఏ చెట్టుకి ఏ కాయలు కాస్త కూడా తెలియదు ఆయన. కొన్ని చర్చ్ బయట విగ్రహం కనిపిస్తుంది, కొన్ని దాంట్లో ఏమో ఓన్లీ ఫొటోస్ ఉంటాయి. ఈ విగ్రహం ఏంటి, ఫొటోస్ ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో యేసు కాకుండా ఇతర దేవుళ్ళ పూజించే వాళ్ళందరూ కూడా దేవుళ్ళందరూ కూడా సైతాన్లే. అలా బైబిల్లో రాయబడింది. ఆ చర్చికి అండ్ ఆ పాస్టర్కి, ఇంకొక చర్చికి ఒక పాస్టర్కి ఇద్దరికి ఎందుకు పడదు సార్? ఒక మాట చెప్పాలంటే పాస్టర్ అంటే ఒక మానవ రూపంలో ఉన్న మృగం. జనాలను ఏ విధంగా మోసం చేసి వాళ్ళ దగ్గర ఈ కేసులు అవ్వకుండా ఈ ప్రభుత్వాల నుంచి కూడా తప్పించుకుంటూ ఎలా ట్రాప్ చేయొచ్చు అనే విషయంలో అన్నిట్లోనూ ఆరితేరినటువంటి నైపుణ్యం కలిగిన వాడే పాస్టర్. ఒక్క మాటలో చెప్పాలి, ఒక పాస్టర్ అనుకుంటే ఎంత సంపాదించగలుగుతాడు భారతదేశంలో ఉన్న వాళ్ళు? భారతదేశంలో పాస్టర్ ఇప్పుడు కల్వర్ సతీష్ 3,000 crores నియర్ బై ఉన్నాయి. 3,000 crores? అవును. మన భారతదేశంలో హిందుత్వం ఒకటే లేదు కదా, క్రైస్తవం ఉంది, ఇస్లాం ఉంది, హిందుత్వం అని ఈ 3 మతాలు మెజారిటీగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ హిందూ గుడిలో కూడా వచ్చే కానుకలు మొత్తము దేవాలయ శాఖ అధికారి అని చెప్పి ట్రస్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చికి వచ్చే డబ్బులు మాత్రం ఎందుకు పాస్టర్ జోబులోకి వెళ్తుంది? అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. చిన్న చర్చ్ అయినా పెద్ద చర్చ్ అయినా. చర్చికి వచ్చే వాళ్ళు ఒక్క 5 నెలలు 6 నెలలు కానుకలు కానీ దశంభాగాలను పూర్తిగా ఇవ్వడం ఆపేయమని చెప్పండి. అలా చెప్పగలిగితే అసలు ముందు ఈ పాస్టర్లే దాంట్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ విధంగా జై శ్రీరామ్ అని చెప్పి సెక్యులర్గా ఉన్న వాళ్ళ హిందువులు సెక్యులర్గా ఉండేటట్టు వాళ్ళని ఏదో ఒక రోజు మన వైపు మార్చుకోవడానికి వెళ్ళిన ఒక కన్నింగ్ ఫెలో అనొచ్చు. అంతే. బైబుల్లో ఉన్నటువంటి అసలైన విషయాలన్నీ దాచిపెట్టి
అమ్మతేజ వచ్చేసి నెంబర్ 1 మోసగాడు. మురళీకృష్ణ దేవుడు నాకు చూపించాడు నీ కన్నీళ్ళని, చాలా వేదనతో ఇక్కడికి వచ్చావు. ఆయన డైరెక్ట్ దేవుడితో కాంటాక్ట్ ఉంటాడు. రోజు రాత్రి 10-12 అయితే డైరెక్ట్ గేస్ లైన్లో ఉంటాడు. నేను మీ వీడియోస్ లో చూశాను. రంజిత్ ఈ పాస్టర్ గురించి చాలా ఘోరంగా చెప్తుంటారు. ఏంటి అసలు? ఇప్పుడు ఈ రంజిత్ ఫిరు ఆయన వయసు ఏంటి, 50-60 దగ్గరకు వచ్చిండు. క్యాన్సర్ వచ్చింది, రకరకాల రోగాలు. అందులో ఆడపిల్లలు వీడు వాడుకున్నట్టు వాడుకోవడం చాలా మందిని సార్ వాడే చెప్తున్నాడు కదా. వాడు నా మీద 300 మంది అమ్మాయిలు పడ్డారని అని చెప్తున్నాడు. అలాగే నాకు ఎందరో అభిమానులు ఉన్నారు, వాళ్ళు నాకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి. నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. పాస్టర్ అయ్యుండి ప్లీజ్ అప్పా, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కోపం చంపి పడేస్తా నేను, పనికి మారిందానా నువ్వు తిట్టే తప్ప, నువ్వు తిడితే నేను భరించలేను. మోటివేషన్ చేయాలి కదా, వీళ్ళు మోటివేషన్ ఏమి ఉండదు, మొత్తం డిమోటివేషనే. వాళ్ళను గొర్రెలని, పాపులని, బుద్ధి లేదని ఇలాంటి మాటలే చర్చిలో చెప్పారు. ఈ చర్చ మనిషి నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు అంటే ఈ చర్చికి రావాల్సిన ఇన్కమ్ ఆ చర్చికి వెళ్ళిపోతుంది. ఇదే అన్నమాట వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం. ఇన్కమ్ సోర్స్ లో ఇంత డీవియేషన్, మొత్తం బిజినెస్. చాలా మంది పాస్టర్లకి సైట్ ఉంది, కళ్ళద్దాలు లేకుండా బైబిల్ చదవలేరు. అవును, ఇంకా నువ్వు ఏం స్వస్థతలు చేయి. ఇప్పుడు స్వస్థత సభలు ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమే. ఒక జంతువుని తెచ్చేసి బలిస్తే ఆ పాపం పోతుంది అంటారు. అవును. అలాగే ఒక అమ్మాయిని చేస్తే ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే ఆ రేప్ చేసినాడు యెహోవా దగ్గరికి గొర్రె పిల్ల తీసుకొచ్చి బలి ఇస్తే వాడి పాపం పోతుంది. అంటే ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు 100 గొర్రెలు ఉంటే 100 మంది అమ్మాయిలు చేయమని అర్థం. ఇది మొత్తం కూడా శవాల మీద బిజినెస్ చేసే వ్యాపారమే ఈ క్రైస్తవం. వాళ్ళు చచ్చిపోయినా వీళ్ళకు సంబంధం లేదు, వాళ్ళ రోగాలు ముదిరి ప్రాణాలు కోల్పోయినా వీళ్ళకు సంబంధం లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూ చేసాము. అంటే ఒక హిందూ క్రిస్టియన్గా మారాక మళ్ళీ క్రిస్టియానిటీలోంచి హిందూకి వచ్చేసాడు. సో వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పిన మాటలు విన్నాక ఏదో ఒక లాజిక్ ఉండొచ్చు, అందుకే హిందూ టు హిందూ వచ్చాడని నేను అనుకున్నాను. బట్ తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటే నాకు ఒక వ్యక్తి కనిపించాడండి. అతని పేరు వచ్చేసి ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్. ఈయన క్రిస్టియానిటీలోనే పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్నాక రీసెంట్ డేస్ నుంచి ఎక్కువగా హిందూ ధర్మాన్ని నమ్ముతూ హిందుత్వం మీద ఎక్కువగా మాటలు కూడా చెప్తున్నారు. ఇదొక్కటే కాకుండా అదర్ సైడ్ ఎక్కువగా పాస్టర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ గురించి చాలా విషయాలను కూడా బయటకు వచ్చి చెప్తున్నాడు. సో ఇంతకీ ఈ ప్రవీణ్ కథ ఏంటి, ఎందుకు ఈయన క్రిస్టియానిటీని వదిలి హిందుత్వంలోకి వచ్చాడు, అండ్ క్రిస్టియానిటీ విషయంలో ఈయన బిలీవ్ చేసింది ఏంటి, నాన్ బిలీవ్ చేసింది ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఉన్న ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఓకే అన్న, ప్రతి మనిషి కూడా ఏంటంటే ఏ ఇంట్లో పుడితే ఆ ఇంటికి పేరు తేవాలా అనుకుంటారు. సో మన ఇండియాలో కూడా రిలీజియన్స్కి అంత ప్రాధాన్యత అయితే వచ్చేసింది. అండ్ మీరు ఒక క్రిస్టియానిటీలో పుట్టి మళ్ళీ హిందువుగా మారడానికి కారణం ఏంటి? అంటే ఈ క్రైస్తవం అనేది, క్రైస్తవ బోధలు అనేవి మానవత్వానికి, దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేశానికి ఓకే. తర్వాత మనము నేర్చుకున్న సంస్కృతి, కల్చర్ కూడా ఈ మతంలో పాడైపోతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అసలు ఈ మత సిద్ధాంతాలు, ఈ బోధనలు, ఇదంతా కూడా దేశానికి, మానవత్వానికి, సంస్కృతికి ఇది దేనికి పనికిరాదని చెప్పి తెలుసుకొని నేను అందులోంచి బయటకు వచ్చాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అంటే నాది బై బర్త్ క్రైస్తవ ఫ్యామిలీనే. అవును. నాది 27 years వరకు, నా మ్యారేజ్ అయిన వరకు కూడా నేను అందులోనే ఉన్నాను. అంటే ఇక్కడ నేను ఒకటి గమనిస్తున్నాను, అంటే పుట్టినారు, అమ్మ నాన్న పెంచారు, పెళ్ళి అవుతుందని చెప్పారు. సో అడుగున మీరు ఎక్కువగా మీ రిలీజియన్ని బిలీవ్ చేసింటారు కదా, మరి అంత బిలీవ్ చేసిన పర్సన్ సడన్ గా 27 వచ్చాక ఎందుకు స్కిప్ అయ్యారు? అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచే ఆ పాస్టర్లు చెప్పే బోధనల మీద నాకు డౌట్ వచ్చాయి. పాస్టర్స్? అవును. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు కనిపించాడండి, దేవుడు మాట్లాడాడు, లేకపోతే ఇట్లా ఒక ప్రెగ్నెన్సీ లేడీస్ దగ్గరికి వెళ్ళి నేను కడుపులో ఉన్న ఆడపిల్ల నేను ముందే చెప్తాను చూడని చెప్పేసి ఇటువంటి కొన్ని జిమ్మికులు చేయడము, ఇదంతా కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే. సో ఇది దేవుడు కనబడడం ఏంటి, దేవుడు మాట్లాడడం ఏంటి, ఇవన్నీ నాకు ఎందుకు అబద్ధాల్లాగా నాకు అనిపించాయి. తర్వాత ఇది ఆడపిల్లలను మోసం చేస్తున్నట్టు ఉందని చెప్పడము. తర్వాత చర్చికి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా అంత ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడెప్పుడు చర్చ అయిపోతే బయటకు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు ఒక ఇబ్బందిగా కూర్చుంటున్నారు. రాకపోతే పాస్టర్ ఏమైనా అంటాడో, రాకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా జరిగిపోద్ది అనే భయంతో తప్ప, వీళ్ళు చచ్చాక పరలోకం అని చెప్పి ఇటువంటి భయాలు తప్ప ఇంకా ఈ మతంలో ఏమి లేదు. అవన్నీ కూడా ఇల్లాజికల్ సిద్ధాంతాలు. అంటే ఇప్పుడు మనం చేసే పాపాల కోసం ఒకరు ఎవరో చనిపోయాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది అని చెప్పడము. అంటే మనం ఎప్పుడు పుట్టాం, మనం ఎప్పుడు పాపం చేసాం, ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఆయన చనిపోయేదానికి మనం చేసిన పాపానికి సంబంధం ఏంటి, అసలు ఇవన్నీ కూడా సమాజానికి వాళ్ళు చెప్తున్నటువంటి కరెక్ట్ కాదు నాకు అనిపించింది. బైబిల్ చదివితే కూడా
వాళ్ళు చెప్పే వాటికి బైబిల్లో ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఓకే. సో ఇదంతా కరెక్ట్ కాదు, అంటే ఇది ఎవరో ఒకరు ఏదో పాస్టర్లు చెప్తుంది కాదు, మొత్తం పాస్టర్ల బైబిల్ ట్రైనింగ్ అలా ఉంటుంది వాళ్ళకి. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఇవన్నీ తెలుసుకున్న నేను ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇందులోంచి బయటకు వచ్చాను. సరే, బట్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్న. అంటే ఇప్పుడు యెహోవా, జీసస్ రెండు వినిపెడుతుంటాయి నాకు పేర్లు. యెహోవా, జీసస్ ఒకటేనా, రెండు వేరు వేరా? అవి రెండు ఒకటే అని పాస్టర్లు చెప్తారు, బట్ అవి రెండు వేరు వేరు. రెండు వేరు వేరు. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే చాలా సింపుల్. బైబిల్లో ఇది యెహోవా అనేది పాత నిబంధన గ్రంథన, ఓల్డ్ టెస్టిమెంట్. అవును. అంటే యేసు పుట్టక ముందు రాయబడింది. ఓకే. యేసు అనేది కొత్త నిబంధన గ్రంథన, అంటే న్యూ టెస్టిమెంట్, అంటే యేసు పుట్టిన తర్వాత రాయబడింది. బైబిల్లో స్పష్టంగా యేసుప్రభు ఏమంటాడంటే, ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా నా తండ్రి స్వరం మీరు వినలేదు, నా తండ్రి రూపం కూడా ఎవరు చూడలేదు అని చెప్పేసి యేసు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అవును. కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవాతో చూసినట్టు, ఒక గ్రామంలో ఉన్నటువంటి 70 మందిని యెహోవాతో స్ట్రైట్గా చూసినట్టు, ఆయనతో పాటు కలిసి మోషే 10 ఆజ్ఞలు రాసినట్టు, ఇవన్నీ కూడా రిఫరెన్స్ పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఇది ఒకటే కాదు, రెండు కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా నా తండ్రి యెహోవా పంపిస్తే వచ్చాను అన్నట్టు ఒక్క ఆధారం లేదు. అసలు కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యెహోవా అనే పేరే లేదు. ఓకే. తర్వాత ఈ యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా యేసు కొట్టివేసుకుంటూ వచ్చాడు. తర్వాత నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి పరిపూర్ణుడు అని 2-3 లక్షణాలు మాత్రమే కొత్త నిబంధన గ్రంథంలో యేసు చెప్తాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవాలో అటువంటి క్యారెక్టర్ ఉందా అంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవా వచ్చేసి ఒక షాడిస్ట్ లాగా, నన్ను దేవుడిగా పూజించకపోతే వాడిని నరకంలో పడేయండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించండి, కొన్ని జాతులను, కొన్ని గ్రామాలను మొత్తం కూడా ఆ పిల్లలను కూడా కనికరం లేకుండా చంపించినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. అంటే ఈ యేసు చెప్పినటువంటి తండ్రి లక్షణాలు అందులో లేవు. పైగా యేసు యెహోవాను ఒకటే అని చెప్పి పోలిస్తే అది యేసుక్రీస్తుకు ఉన్నటువంటి అది పెద్ద అవమానం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా చేసిన ఈ క్రూరమైన పనులన్నీ కూడా యేసు చేసినట్టు అని చెప్పి భావించాల్సి వస్తుంది. అంటే ఇద్దరు ఒకటే అంటే ఇప్పుడు యెహోవా బ్యాడ్ క్యారెక్టర్, యేసు జెన్యూన్ క్యారెక్టరా? అంటే యేసులో కొంతవరకు బెటర్, ఆయన చెప్పినటువంటి కొన్ని బోధనలు ఏవైతే ఉన్నాయో కొంచెం బెటర్. కానీ ఈ యెహోవా అనేవారు చేసిందంటే ఏం లేదు, నన్ను దేవుడిగా పూజించాలి, నన్నే పూజించాలి, ఆయన ఏడుపు మొత్తం అదే. ఈ పాత నిబంధన గ్రంథంలో మొత్తం 760 పేజీలు యెహోవా గురించే ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 300 పేజీలో కూడా 200 నుంచి 250 పేజీలలో యేసు గురించే ఉంటుంది. అంటే మొత్తం 1000 పేజీలు గల బైబిల్లో యేసు గురించి ఉండేది 200 నుంచి 250 పేజీలు ఉంటే, ఈ 700 పేజీలు ఉన్న ఈ యెహోవా గురించి చాలా మందికి తెలియదు. ఓకే. అంటే మీ ఇక్కడ మారుమూల గ్రామాలలో, విలేజ్లలోకి వెళ్తే అసలు వాళ్ళని పూర్తిగా యేసు అనే భ్రమలోకి తీసుకెళ్తున్నారు తప్ప, బైబిల్ ఒక దేవుడు ఉన్నాడు, యెహోవా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అనే విషయాలు కూడా పాస్టర్లు చాలా వరకు చెప్పరు. అవన్నీ కూడా దాచిపెడుతున్నారు. ఓకే. ఇవన్నీ బైబిల్ చదివిన తర్వాత అసలు ఇది ఒక దైవ లక్షణాలు కాదు కదా, 100 రెట్లు హిందుత్వంలో ఉన్నటువంటి రాక్షసులే బెటర్. ఇప్పుడు రావణాసుడు లంకలో సీతని ఎత్తుకెళ్ళి బంధించాడు, అంతే, ఏం చేయలేదు. చాలా రాక్షసులు నమ్ముకున్నా కాస్త బెటర్, కానీ ఈ యెహోవా అంత క్రూరంగా ఈ బైబిల్లో కనిపిస్తాడు. అండ్ దీనిలో కూడా క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు రామాయణం కానీ, భగవద్గీత కానీ, లేకుంటే ఏదో ఒక గ్రంథాలు తీసుకున్నా వాటిని ఎవరు రాశారో మనకు తెలుస్తుంది. అవును సార్. బట్ ఈ బైబిల్ విషయంలో కాపీరైట్ అనేది ఉంటుంది, కానీ ఎవరు రాశారో పేరు లేదు. ఈ బైబిల్ అనేది అనేక రకాల, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఏ బుక్. ఓకే. అనేక రకాల పుస్తకాల సముదాయం అని చెప్పేసి అంటుంటారు. ఇది 66 పుస్తకాలని, ఇవి యేసుతో ఉన్నటువంటి శిష్యులు రాశారని, ఇంకొంతమంది ప్రవక్తలు రాశారని, ఇది మొట్టమొదటిగా ఇజ్రాయెల్లో హిబ్రూ భాషలో ఉందని, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో తర్జుమా అయిందని, ఈ తర్జుమా అయ్యే క్రమంలో కొన్ని పుస్తకాలు తీసేశారు, మళ్ళీ కొన్ని పుస్తకాలు యాడ్ చేశారు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఎవరు రాశారు ఏంటని చెప్పేసి చరిత్రలో లిఖితమైనటువంటి ఆధారాలు అయితే ఎక్కడ లేవు, ఇప్పటి వరకు లేదు. కానీ అంటే మీరు చిన్నప్పటి నుంచి పెరిగి గ్రో అవుతుంటారు కదా, అంటే మనం చూస్తుంటాం, అరే ఈ బుక్ బాగుంది, బాగా రాశారు, దీని గురించి దైవత్వం కానివ్వండి, నాలెడ్జ్ బుక్ అయినా కానివ్వండి, దానికంటే ఒక పేరు లేనప్పుడు మీరు ఎలా బిలీవ్ చేసుకుంటూ వచ్చారు? అంటే అంత నమ్మకాన్ని మీ మీద ఎవరు రుద్దారు? అంటే మమ్మల్ని బై బర్త్ నుంచి బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, క్రైస్తవం తప్ప ప్రపంచంలో వేరే ఏ మతం మంచిది లేదు, వాళ్ళ దేవుళ్ళు రాళ్ళు, రప్పలు, విగ్రహాలు, అవి పూజ చేస్తే నరకానికి వెళ్తారు, హిందువులు అంటే అన్యులు, హిందువులు అంటే విగ్రహార్థికులు అని చెప్పి ఇటువంటి బ్రెయిన్ వాష్ మమ్మల్ని పుట్టిన, అంటే నిన్న మొన్న మతం మారిన వాళ్ళే అలా తయారవుతున్నారంటే బై బర్త్ క్రైస్తవుల నుంచి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎలా మార్చింటారు? ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడా మా ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం నేను మార్చలేకపోతున్నా, అంటే వాళ్ళు బై బర్త్ విషయం అట్లా నింపారు. సో అంటే ఇప్పుడు అమ్మ నాన్న క్రిస్టియానిటీలో ఉన్నారు, అంటే
మా అమ్మగారు హిందువే సార్, మా నాన్న జాకబ్. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మగారు వచ్చేసి ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ పుట్టడంలో హిందుత్వంలోనే పుట్టింది, హిందుత్వంలోనే పెరిగింది. మా నాన్నను మ్యారేజ్ చేసుకోవడం వల్ల తర్వాత ఈ మతం మా ఇంట్లోకి వచ్చింది. అంటే మ్యారేజ్ తర్వాత నేను పుట్టడానికి ముందే మా అమ్మ మా నాన్న వాళ్ళు మతం మారారు. ఓకే. సో అట్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేనంటే ఒక బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నా. తర్వాత నేను మిమ్మల్ని ఈ సుధీర్ టాక్స్ లో మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చెప్పండి. చెప్తారా సార్? ఏమంటున్నానంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? దానికంటే 100 రెట్లు వేమన పద్యాలు బెస్ట్, సుమదేశ శతకాలు బెస్ట్. అదే చెప్తున్నాను సార్, అందులో మంచి విషయాలు ఏం లేవు. వాళ్ళు అసలు బైబిల్ మొత్తంలో మీరు ఏ పాస్టర్ అన్నా కానీ ఒక్కసారి, లేకపోతే చర్చికి వెళ్తున్న క్రైస్తవులు కానీ ఎవరైనా ఒక్కరినైనా అడగండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయం. ఇది మీ మత గ్రంథం, ఈ గ్రంథాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో ఏది లేదని చెప్పేసి మీరు చెప్పుకొస్తున్నారు. అట్లాగే ఈ మీరు మిగతా గ్రంథాల్లో చదవకుండా మిగతా గ్రంథాలన్నీ ఫేక్, ఇదే నిజము, ఇదే సైంటిఫిక్ ఆధారాలు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? ఒక్కసారి ఎవరన్నా అడగండి సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువుని సైతం ప్రేమించండి, నీ పొరుగు వారిని ఆశించకండి. ఇది కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పిన బైబిల్లో ఆ యేసు కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారైనా ఇజ్రాయేల్ దేశస్తుని ప్రేమించండి అంటే అది ఒక ఇజ్రాయేల్ ఒక దేశానికే సంబంధించింది. స్పష్టంగా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఏమంటాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం సకల జనులందరిలోకెల్లా ప్రత్యేకించి నేను ఒక ఇజ్రాయేల్ దేశాన్ని మాత్రమే ఎన్నుకున్నాను అని అంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు కూడా నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు రాలేదు, మీరు సువార్త అన్యులలో వెళ్ళి అన్యులకు మీరు సువార్త చెప్పవద్దు, నేను ఇజ్రాయేలీల దేశం కోసమే వచ్చాను అంటాడు. అసలు ఎందుకు వచ్చావు యేసు? నీ ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ శాస్త్రులు ఎలాగైతే పరిపాలించేవాళ్ళో అప్పట్లో ఇజ్రాయేలీల దేశాన్ని రోమన్ సైనికులను పరిపాలించేవాళ్ళు. అంటే ఈ యూదులు రోమన్ సైనికులు చెరలో ఉండేవాళ్ళు. ఆ రోమన్ సైనికులను వీళ్ళను విడిపించి స్వతంత్రాలుగా నేను చేస్తానని చెప్పేసి అందుకే నేను వచ్చానని చెప్పేసి యేసు అంటాడు. యేసు ఎక్కడ నేను దేవుడు అని నన్ను దేవుడిగా పూజించమని ఎక్కడ చెప్పలేదు. తనను దేవుడు అంటే ఫస్ట్ బాధపడేది యేసే. ఎందుకంటే యేసు బైబిల్ మొత్తంలో కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన ప్రకారమే నేను చేస్తున్నాను, నా తండ్రి లేదంటే నేను ఏమి చేయలేని వాడిని, నా తండ్రి ఇంకా ప్రార్థనలు కూడా పరలోకమందున మా తండ్రి తన తండ్రి కోసం ప్రార్థనలు చేశాడు. తను సిలువలో ఎక్కబోతున్నాడు అనగా కొండలోకి వెళ్ళడము, దాక్కోవడము, తండ్రి నన్ను కాపాడండి అని చెప్పేసి ప్రార్థన చేయడము. అసలు ఆకలికి సిలువలో వేలాడుతుంటే కూడా నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి, ఆయన వచ్చి కాపాడుతాడమని చెప్పేసి యేసు అనుకున్నాడు. అక్కడ వచ్చి కాపాడలేదు. అంటే దీని ప్రకారం యేసు ఒక మనిషి, ఒక ప్రవక్త, అది కూడా ఒక అమాయకమైన ఒక సాధారణమైనటువంటి మనిషికి ఉన్నటువంటి విలువలు కూడా లేదు, ఒక విఫలమైన ప్రవక్త. అంటే బైబిల్లో మనం చూస్తే వీళ్ళు ఏమంటారు పాస్టర్లు, ఆయన మించిన శక్తివంతులు లేడు, ఆయన సూపర్ మ్యాన్, హీ మ్యాన్, సృష్టికర్త, అవన్నీ కాదు యేసు. బైబిల్ చదివితే ఆయన కొండకెళ్ళి దాక్కోవడము, ఆయనకు మతి స్థిమితం లేకపోవడము, ఇప్పుడు ఏ కాలంలో ఏ చెట్టుకి ఏ కాయలు కాస్త కూడా తెలియదు ఆయనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఈ కాలంలో మామిడి పండ్లు కాయలేదని చెప్పేసి మనం మామిడి చెట్టుని మనం నరికేస్తామా? లేదు. అదే మామిడి పండ్లు కాసే సీజన్ ఇది కాదు. అవును. కానీ బైబిల్లో ఆయనకు ఆకలేసింది కదా అని చెప్పేసి ఈ అంజూరపు ఫ్రూట్స్ తిందామని వెళ్తాడు. వెళ్తే ఆ చెట్టుగా కాయలు లేవు, కాయలు లేనందుకు ఆ చెట్టుని శపిస్తాడు యేసు. అంటే ఇది ఋతువులు ఇది కాదు, అంటే ఈ సమయంలో ఈ పంటలు అది కూడా తెలియదు, ఈ సీజన్ కాదన్న సంగతి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కానీ ఆ యేసుకు తెలియదు. అదొకటి. తర్వాత వచ్చేసి యేసు ఏమన్నా మంచి అంటే 20 సంవత్సరాలు బైబిల్లో మిస్సింగ్, ఉంటాడు, చనిపోతాడు అనగా ఒక 3 సంవత్సరాల ముందు మాత్రమే బైబిల్లో కనిపిస్తాడు. అది కూడా యోహాను బాప్తిసం తీసుకోవడానికి వస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. 17 సంవత్సరాలు ఉంటాడు, అక్కడికి వచ్చేస్తాడు. తర్వాత వచ్చేసి ఆయన చనిపోతున్నాడు అనగా ఈ యేసు కూడా అక్కడక్కడ ఉన్నట్టు, స్వస్థతలు చేసినట్టు, కొండ మీదకి వెళ్ళి 4-5 మంచి మాటలు చెప్పినట్టు, ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈయన ఎట్లాంటి వాడు అంటే బలహీనమైనటువంటి వ్యక్తి, భయస్తుడు, చాలా భయపడ్డాడు. అంటే వాళ్ళు వచ్చి మన రోమన్ సైనికులు వచ్చి పట్టుకుంటారేమో కొడతారేమో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉండేవాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేసేవాడు, దాక్కునేవాడు, కొండల పైకి వెళ్ళేవాడు. ఇంకోటి ఏంటంటే 2 నాలుకల ధోరణి ఎక్కువ యేసులో కనిపిస్తుంది. 2 నాలుకలు శాంతి అంటాడు. ఇంకొక చోట ఏమో నా సువార్తను అడ్డగించిన
నా మతాన్ని అడ్డగించిన వాళ్ళని తిరగటే పెద్ద బండరాయి వేసి సముద్రంలో తోసివేయండి, అంటే ఒక పెద్ద బండరాయి కట్టి సముద్రంలో పడవేయండి అని చెప్పేసి ఒక చోట చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అపరిచితుడి క్యారెక్టర్ వస్తుంటుంది. ఇలా 2 నాలుకలతోటి 2 క్యారెక్టర్లతోటి ఈ యేసు మాట్లాడుతుంటాడు. ఒకవైపు శాంతి అంటాడు, మరోవైపు ఇట్లా బెదిరిస్తూ లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంకోవైపు కొద్దిగా కొంచెం మంచి పనులు చేశాడు. అంటే ఏంటి అంటే వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టడానికి వస్తే లేదు కొట్టద్దు, మీరు ఏ పాపం లేనివాడు మొదటగా ఆమె మీద రాయండి అని చెప్పేసి ఇలా కొంతమంది అడ్డుకోవడము. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మోషే చట్టానికి అంటే వాళ్ళు యెహోవా ఇచ్చిన చట్టాన్ని కొట్టివ్వడానికి కొంతవరకు సహాయం చేశాడు యేసు. అంతేగాని వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నట్టుగా అంత బిల్డప్ చేసినట్టుగా బైబిల్లో యేసు క్యారెక్టర్ అయితే లేదు. మరి అంటే కొన్ని చర్చెస్లో మేము చూస్తామన్నా, అంటే ఫ్రెండ్స్తో వెళ్తుంటాము, అందరూ సమానమైన ఫీలింగ్తో తిరిగిన నేచర్స్లో నేను ఒకరిని అనుకోండి, కొన్ని చర్చ్ బయట విగ్రహం కనిపిస్తుంది, కొన్ని దాంట్లో ఏమో ఓన్లీ ఫొటోస్ ఉంటాయి. ఈ విగ్రహం ఏంటి, ఫొటోస్ ఏంటి? అంటే బైబిల్లో ఒకే ఒక బైబిల్లో అనుసరించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 35,000 డినామినేషన్లు ఉంటాయి. 35,000 డినామినేషన్లు. ఓకే, వరల్డ్ వైజ్ గా. అంటే ఏ 2 డినామినేషన్లు కానీ ఏ 2 పాస్టర్లు కానీ బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. అదేంటి? అదంతే విచిత్రం. ఇప్పుడు మీరు విగ్రహాలు పెట్టింది వచ్చేసి రోమన్ క్యాథలిక్, విగ్రహాలు లేని వచ్చేసి ప్రొటెస్టెంట్లు. ఓకే, తర్వాత పెంతెకోస్తని, ఆర్థోడాక్స్ అని చెప్పేసి, లూథర్ అని చెప్పి, ఫిలిపిన్ చెప్పేసి ఇలా మొత్తం మీద ఇన్ని డినామినేషన్లు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ ఏంటంటే ఒక వచనం చూపించి ఒక పాస్టరు లేదు ఈ వచనం ప్రకారము హైందవ దేవుల ప్రసాదం తినచ్చు ఏం కాదని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు. ఇంకొక పాస్టర్ ఏమో ఇంకొక వచనం చూపించి లేదు అసలు ఈ వచనం ఆయనకు అర్థం కాలేదు, ఈ వచనం ప్రకారం హైందవ దేవుల ప్రసాదం తినకూడదు అని చేసి తప్పంటాడు. ఒకడేమో ఒక వచనం చూపించి అసలు ఈ వచనం ప్రకారము క్రైస్తవులు విగ్రహార్థన చెయ్యొద్దు అని అంటాడు. ఇంకొకటేమో ఇంకొక వచనం చూపించి లేదు వాళ్ళకి బైబిల్ సరిగా అర్థం కాలేదు, ఈ వచనం ప్రకారం ఈ విగ్రహార్థన చెయ్యొచ్చు అని చెప్పేసి రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు విగ్రహార్థన చేస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క బైబిల్ మీద మొన్న మీరు పాస్టర్లు మీరు వీడియోలు చేస్తుంటారు, ఒక పాస్టర్ ఏమో లేదు ఏం కాదు జై శ్రీరామ్ అనొచ్చు, బైబిల్ ఈ వచనం ఉంది, వాళ్ళు అన్నిలను వాళ్ళను మనసు నొప్పించకుండా ఇలా చేయొచ్చు అని చెప్పేసి 1 కొరింథీయుల్లో ఈ రెఫరెన్స్ ఉంది అంటాడు. ఇంకొకటి అసలు మనం అది హిందూ దేవులను ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది కదా, నువ్వు ఎలా అంటావు ఒక పాస్టర్ అని చెప్పేసి ఇంకొక పాస్టర్ అంటుంటాడు. అంటే 2 పాస్టర్లను కూర్చోబెట్టి బైబిల్ మీద ఒకే వచనం మీద అర్థం ఏంటని అడిగితే ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. ఇద్దరు చెప్పింది ఒక అంతే. బైబిల్లో ఎలా ఉంటుంది మరి నిజమేదంటే వాడు చెప్పింది నిజమే, వీడు చెప్పింది నిజమే. అంటే వర్షన్ వేరు ఉండొచ్చా? వర్షన్ వేరేం కాదు, ఆ బైబిల్ అలా ఉంటుంది. ఓకే, దాంట్లో మనం 2 విధాలుగా చూడొచ్చు ఒక పదాన్ని. 2 విధాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే నా పేరు ప్రవీణ్ కుమార్ అంతే, ఇంకో పేరు లేదు. నా పేరు సుధీర్ కుమార్ అంతే, 2 అలాగే ఉంటుంది. బైబిల్లో ప్రసాదం తినొచ్చు అని ఉంటుంది, ఇంకో చోట తినకూడదని ఉంటుంది. అంతే, క్లారిటీ లేదు. ఒక అంశం మీద క్లారిటీ ఉండదు. ఒక వచనానికి దానికి మళ్ళీ ఖండించుకుంటే ఇంకొక వచనం ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానింపము అని చెప్పేసి ఒక చోట ఉంటుంది, లేదు తల్లిదండ్రులను ద్వేషించండి అని చెప్పేసి ఇంకొక చోట ఇంకొక రిఫరెన్స్ ఉంటుంది. ఇలాగా విచిత్రంగా ఉంటుంది అనమాట. నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఉందన్న, ఏ క్రిస్టియన్ ని తీసుకున్నా ఓపెన్ ఛాలెంజ్ అంటారు చాలా చోట్ల కూడా చూస్తే, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కరు. అవును, అదేంటి అంటే నేను అదే చెప్తున్నాను. క్రైస్తవం నుంచి నేను ఎందుకు బయటకు వచ్చానంటే క్రైస్తవం నుంచి అంటే క్రైస్తవ మతంలోకి వెళ్తే ముఖ్యంగా 5 అయితే 1 మానవత్వం ఉండదు, నైతిక విలువలు ఉండదు, సంస్కారం ఉండదు, జ్ఞానం అనేది ఉండదు. అది నేను చెప్తాను. 1 ఆలోచన. మానవత్వం అంటే ఏంటంటే క్రైస్తవులు ఏం బిలీవ్ చేస్తారంటే వాళ్ళు నిన్న మొన్న మధ్యలో మత మరణం వల్లే మా అమ్మ హిందువే అంటే మా అమ్మ హిందువు అంటే మా తాత హిందువే, మా ముత్తాత హిందువే, కానీ క్రిస్టియన్గా మారిన తర్వాత మా తాత మా ముత్తాత అనంతకాలం శాశ్వత కాలము నరకంలో ఉంటారు అని సిద్ధాంతాలు వీళ్ళు నమ్ముతారు. అంటే అక్కడ మానవత్వం ఉండదు. అసలు అలా ఎలా సాధ్యమవుతుంది? మా తాత కావచ్చు మా ముత్తాత కావచ్చు వాళ్ళు చేసుకున్న తప్పులను బట్టి కదా నిర్ణయించాల్సిందే పైన దేవుడు అని అంటారు కదా, వీరు ఇది నమ్మరు. ఆయన కేవలం యేసు ప్రభు దేవుడుగా నమ్మలేదు కాబట్టి మీరు ఎన్ని మంచి పనులు చేసినా జీవితం మొత్తము దాన ధర్మాలు చేసినా అసలు భారతదేశం కోసం స్వతంత్రంలో పోరాడినటువంటి వీరులు కూడా వీళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళు బాప్తిసం తీసుకున్నది కదా అని చెప్పేసి మొన్న ఒక పాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అంటే అక్కడ మానవత్వం ఉండదు. అంటే ఒక మనిషిగా ఇది ఎలా సాధ్యమవుతుందని ఆలోచించే ధోరణి ఉండదు మానవత్వం. తర్వాత వచ్చేసి సంస్కారం అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాముని పూజిస్తున్నారు అనుకోండి, నేను యేసుప్రభుని పూజిస్తున్నాను అనుకోండి.
ఇప్పుడు నేను మిమ్మల్ని రాముడిని దేవుడిగా పూజించకపోయినా పర్లేదు, కానీ రాముడు దేవుడు ఎట్టేతాడు అని వాళ్ళ భార్యను అడవులు వదిలేసాడు కదా, అంతే సింపుల్. అలా ఇలా అంటే రామ భక్తులు రాముడిని అభిమానించే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా అన్న ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాము అసలు యేసు ప్రభు దేవుడు ఎట్లయితాడు అని 3 మేకులు కూడా పీకోలేదు కదా అని అంటే వాళ్ళ క్రైస్తవ సమాజం మొత్తం వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధపడతారు కదా అని చెప్పి అన్న ఆలోచన విచక్షణ జ్ఞానం మనకుంటుంది. కానీ వాళ్ళకి ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అసలు వెంటనే అనేస్తారు వాళ్ళ దేవుడు రాళ్ళు, వాళ్ళ దేవుడు విగ్రహాలు. ఫర్ సపోజ్ ఇప్పుడు రాముడి ఫోటో ఉంది సార్, ఇప్పుడు రాముడి ఫోటో ఉంది కదా, మనం రాముని ఎంచక్క పూజించుకుంటాం, దీపం వెలిగించుకుంటాము మహానింట్లో. ఒకవేళ రాముడి ఫోటో పొరపాటుగా జారి కింద పడ్డా మళ్ళీ ఎంబడి తీసుకొని కలగద్దుకొని దయచేసి క్షమించండి రామశ్రీ అని అంటారు. కానీ ఆ మతంలోకి వెళ్ళిన వెంటనే ఇది సైతాను, ఇది విగ్రహము అని చెప్పేసి తీసి బయటపడేస్తాడు. రాముడు సైతాన్ అంతే. వాళ్ళ దృష్టిలో యేసు కాకుండా ఇతర దేవుళ్ళ పూజించే వాళ్ళందరూ కూడా దేవుళ్ళందరూ కూడా సైతాన్లే. అలా బైబిల్లో రాయబడింది. వాళ్ళందరూ పూజించే దేవుళ్ళు కాదు, సైతాన్లు దయ్యాలని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు అలా అనడానికి, వాళ్ళు అలా ప్రేరేపించడానికి కారణం వచ్చేసి బైబిలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అవును, ఇవన్నీ నిన్న మొన్న జరగట్లేదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య హిందువులు కొద్దిగా బలపడి అక్కడ సీసీ కెమెరాలు ఉండబట్టి వాళ్ళు ఎవరు బయటకు వచ్చారు. గతంలో మీరు చూసుకుంటే వరంగల్ ఫోర్ట్ లో కూడా కాకతీయకు సంబంధించిన గుళ్ళు కూల్చేశారు. అలాంటి ఎన్నో గుళ్ళను చరిత్రలో పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు ఎన్నో గుళ్ళు కూల్చేశారు. అంటే వాళ్ళు గుళ్ళు కూల్చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఎజెండా వేరే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిరి సంపదలను దోచుకొని మనల్ని బానిసలుగా చేసుకొని అవసరమైతే మనల్ని చంపే మన సంపదను దోచుకోపోవడానికి వచ్చిన వాళ్ళు మన దగ్గర సంపద దోచుకొని పోవాలి. కానీ వాళ్ళు వచ్చింది గుళ్ళు కూల్చేశారంటే దానికి కారణం ఏంటంటే ఆ గుడులు కూల్చేసే విధంగా వాళ్ళను అలా ప్రేరేపించింది ఆ పుస్తకం. సొంత మెంటల్ గా ఉన్నారు వాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. బట్ అంటే ఇప్పుడు ఒకటి చూస్తామన్నా, ఒక పిల్లాడు తప్పు చేస్తే ఆ పిల్లాడికి చదువు చెప్పిన మాస్టర్నే అంటారు. అవును. అండ్ ఇక్కడ కూడా చూస్తే అంటే మేము గుడికి వెళ్ళి ఒక ఆచార్య ఏదన్నా చెప్పినా ఆయన వల్ల ప్రబోధం అయింది అన్నట్లు, అంటే మైండ్ ఇట్లా అయింది అనుకోవచ్చు. ఇక్కడ క్రిస్టియానిటీలో చూస్తే పాస్టర్స్, ఈ పాస్టర్స్ వీడియోస్ కొన్ని చూస్తుంటాం మీమ్స్ లో కానీ, ఇక్కడ అవన్నీ చూస్తే నమ్మబుద్ధి కాదు. ఇంకొక చోట చూస్తే డెవలప్డ్ కంట్రీస్ లో వాళ్ళు చెప్పే మాటలు ఇంకొక రకంగా ఉంటాయి. అసలు ఈ పాస్టర్స్ అనే వాళ్ళు క్రిస్టియానిటీకి పెంచే వాళ్ళ, డౌన్ చేసే వాళ్ళ, జెన్యునా అంటే అన్ఫేరా? అసలు ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకం కేటగిరీలో ఉన్నారు సార్. కొంతమంది దయ్యాలు వల్ల కొడతాము, రోగాలు స్వస్థతం చేసి మోసం చేస్తే ఒక బ్యాచ్ పేరాలు నమ్ముకుంటాం. ఇంకొకరు వచ్చేసి ఎలాగైనా సరే హిందువులను మార్చడం కోసము వాళ్ళ హిందువులలో వాళ్ళ నమ్మే వేదాలలో యేసు ఉన్నాడని చెప్పేసి వాళ్ళని మార్చడం ఇంకో రకమైనటువంటి బ్యాచ్. ఇంకొకరు వచ్చేసి మొత్తం అదే క్రైస్తవుల్ని ఎలాగా ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేపలు పట్టే జాలర్లు అంటే యేసుకు చాలా ఇష్టము, వాళ్ళందరినీ యేసు శిష్యులుగా మార్చుకున్నాడు, మీరు మా మతంలోకి రండి అని చెప్పి వాళ్ళని, కార్పెంటర్ పని చేసే వాళ్ళని, బైబిల్లో యేసు కూడా కార్పెంటర్ పని చేశాడు, సో అలాంటి వాళ్ళని ఇట్లా ఇప్పుడు మాలామాదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒకప్పుడు మనకి గుడికి రానివ్వలేదు, వాళ్ళు అలా చేశారు, ఆ మతం ఎట్లాంటిది, మీరు రండి అని చెప్పి ఇలాగా ఎవరిని ఎక్కడ ఎలా ఏ విధంగా మార్చాలి అనేది ఈ పాస్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లానింగ్ తో ఉన్నారు. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా ఎక్కువగా లో ప్రొఫైల్ వాళ్ళనే పడతారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, వాళ్ళని చూస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అంత ఈజీగా కష్టం అవుతుంది మార్చడం. అంటే ఇప్పుడు మా వీడియోలో అక్కడ వర్క్ రీచ్ అయితే అసలే మారరు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే కూలీనాలి పని చేసుకునే వాళ్ళు, లో పీపుల్స్, అంటే అక్కడ వాళ్ళకు ఏదో ఒక ఆర్థిక సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉండి. ఇప్పుడు మేము చాలా గ్రామాలలో మేము తిరుగుతూ ఉంటాం. అమ్మ నువ్వు ఎందుకు మతం మారావా అంటే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, పాస్ట్ వచ్చి ప్రార్థన చేసేవారు, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయినాయి, నేను మతం మారా అంటారు. అది ఎలా అవుతుంది అసలు నిజంగా? అవన్నీ కూడా ఫేకే సార్, ఫేకే కదా. ఫేకే. వాళ్ళు యేసు కనిపించాడు అంటుంటారు. అంటే యేసు కనిపించాడు ఎలాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరున్నారు, మీరు మీ ఇంట్లో ఒంటరిగా పడుకోవాల్సి వస్తే హ్యాపీగా పడుకుంటారు. కానీ ఒంటరిగా పడుకోవాల్సి వచ్చిన రోజు ఒక హర్రర్ సినిమా చూస్తే మీరు హ్యాపీగా పడుకోగలుగుతారా? కొంచెం నర్వస్ ఉంటుంది కదా. అంటే మీ ఆల్రెడీ మిమ్మల్ని మీ బ్రెయిన్ ఆ హర్రర్ మూవీ డిస్టర్బ్ చేసేసింది. ఎగ్జాక్ట్లీ. మీకు మిడ్ నైట్ లో కూడా మెలకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమాయకుల మీద కూడా అమ్మ యేసు దేవుడు, యేసుని మీరు నమ్ముకుంటే అలా జరిగిందని చెప్పి ఆల్రెడీ వాళ్ళని బ్రెయిన్ వీడు హిప్నటైజన్ చేయడమో ఏదో చేసేస్తాడు. కానీ వీళ్ళు నైట్ పడుకుంటప్పుడు ఆ పాస్ట్ చెప్పిన గుర్తుకొచ్చి సడన్ గా, అంటే ఇప్పుడు హర్రర్ సినిమా చూసి ఎలాగైతే మనం నర్వస్ అలాగే ఆ యేసు వచ్చినట్టు ఇలా భ్రమలో పడిపోతారు. భ్రమలో పడి నిజంగా నాకు యేసు కల్లోకి వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మతం మారుతారన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు యేసు కనిపించాడు, రాత్రి కల్లోకి వచ్చాడు అని చెప్పి ఈ సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఇదే జరుగుతుంది.
అండ్ అదర్ ఎండ్ లో కూడా ఎవరైతే ఇప్పుడు క్రిస్టియానిటీలోంచి హిందూకి మారుతారో అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, ఓకే. బట్ ఇక్కడ వీళ్ళు చేసే అజంప్షన్స్ నేను కొన్ని వీడియోస్ చూస్తుంటా, షార్ట్స్ ఇట్లాంటివి. ఇంట్లోకి వచ్చి ఏ దేవుని ఫోటో పెట్టకుండా ఓన్లీ జీసస్ ఫోటోనో ఏసు ఫోటోనో పెట్టేసి మిగతా ఫోటోస్ అన్ని బయట పడేపిస్తారు. అవును సార్. అదేంటి అంటే ఇంట్లో ఒక దేవుడు ఉండాలా? అంటే వాళ్ళ గ్రంథం అది. ఇప్పుడు హిందుత్వంలో ఒకటి చెప్తాను సార్, రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయ వీళ్ళందరూ కూడా దేవుడు అనేవాడు ఒక్కడే అనేక రూపాలలో విస్తరిస్తూ ఉంటాడు. ఓకే. ఈ భూమి మీద ధర్మ సంస్థాపన స్థాపించడానికి దేవుడు అనేవాడు ఒక్కడే వివిధ రూపాలలో వచ్చాడు. దేవుడి కంటే ఒక పేరు లేదు. మీరు ఎవరిని ఏ దేవుడిని ఏ రూపంలో కూడా పూజించుకున్నా కూడా నేను పలుకుతాను, మీ కష్టాలు తీరుస్తా అని చెప్పేసి మనకి చాలా చోట్ల చాలా మంది చెప్తారు. ఇప్పుడు రాముని పూజించాం కదా అని చెప్పి కృష్ణుడి ఫీల్ అవ్వడు, కృష్ణుడు పూజించాం కదా అని చెప్పేసి నరసింహస్వామి ఫీల్ అవ్వడు. అవును, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, ఏ రూపంలో కూడా మనం పూజించుకోవచ్చు. అసలు ఏ దేవుడు కూడా పూజించుకున్నటువంటి నాస్తికులు కూడా మన హిందుత్వంలో భాగమే. వాళ్ళు కూడా వాళ్ళు ప్రకృతితో పంచభూతాలలో నమ్ముతూ ఉంటారు, సైన్స్ని బిగ్ బ్యాంగ్ నమ్ముతూ ఉంటారు. ఓకే, కానీ యేసు మతంలోకి వచ్చిన తర్వాత ఈ యేసు అనే పేరు, అసలు ఈ యేసు అనే పేరు పరిచయం అయిందే 1500 సంవత్సరాల క్రితం. పోనీ వీళ్ళ లెక్క 2000 సంవత్సరాలు అనుకుంటే, మరి 2000 సంవత్సరాల క్రితం అంతకు ముందు పూర్వం మనుషులు ఉన్నారు కదా, అక్కడ అక్కడ కూడా వాళ్ళు బతికేవాళ్ళు కదా, మరి అక్కడ వాళ్ళు ఏ దేవుని పూజించాలా అన్నట్టు. అసలు ఇదేం లాజిక్? అలాగా ఈ యేసు ఒకడే దేవుడు అని ఇలాగ పెట్టుకోవడము, మిగతా దేవుళ్ళను తీసే పడేపించే విధంగా వాళ్ళను అలా ప్రేరేపించింది బైబుల్. బట్ ఇక్కడ ఇంకోటి ఉందని, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, దైవత్వం అంటే బాగా ఇష్టం, మీరు అన్నట్లు కృష్ణుని పూజిస్తాడు, రాముని పూజిస్తాడు, లేకుంటే వేరే రిలీజన్ లో ఇంకొక గాడ్ నైనా పూజిస్తాడు. సో ఇక్కడ ఎవరు కూడా ఏం ఫీల్ గారు. బట్ ఇక్కడ పాస్టర్స్ విషయానికి వచ్చేసరికి ఒక పాస్టర్ కి, అంటే ఒక చర్చ్ లో ఉన్న ఆ చర్చికి అండ్ ఆ పాస్టర్ కి, ఇంకొక చర్చికి ఒక పాస్టర్ కి, ఇద్దరికి ఎందుకు పడదు? ఎందుకు పడదు అంటే వాళ్ళ చర్చీలు అని ఎలా వచ్చాయని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఆ చర్చిలో ఉన్నవాడు కూడా ఇంతకుముందు వీడి చర్చిలో ఉన్న సభ్యస్తుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూడా వీడి దగ్గర పాస్టర్ ట్రైనింగ్ నేర్చుకున్నవాడు, లేదా అప్పుడప్పుడు బైబిల్ చెప్తూ ముందు వరుసలు కూర్చుకున్నవాడా అయి ఉంటాడు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఊర్లలో 5-6 చర్చిలు వస్తున్నాయి. 5-6 చర్చిలు ఎలా వస్తున్నాయి అంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఒక చర్చి ఉండి ఉంటుంది. ఒక చర్చిలో ఒక 10-20 మంది 30 మంది గ్యాదర్ అయి ఉంటారు. అందులో ఇద్దరు ఉన్నారు, చర్చిలోకి వెళ్ళేవాళ్ళు ఇద్దరు ఉన్నారు అనుకోస్తారు. ఒకరు రమ్య గారు, సౌమ్య అని ఇద్దరు ఉన్నారనుకోండి, లేడీస్. రమ్య గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చర్చి పాస్టర్ వెళ్ళి ఆ రమ్య గారికి ప్రార్థన చేస్తాడు, అమ్మ రోగం తగ్గిపోతుంది, మీరేం బాధపడకండి అని. సౌమ్య గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు పాస్టర్ వచ్చి ప్రార్థన చేయడు అనుకోండి ఎగ్జాంపుల్. ఆ తర్వాత సౌమ్య ఏం చేస్తుంది, అదేంటి రమ్యకు ఆరోగ్యం బాగాలేకపోతే పాస్టర్ జగేసుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసాడు, అదే ఆరోగ్యం నాకు బాగాలేకపోతే నాకు అడగంటే వాళ్ళొకటి నేను ఒకట అని చెప్పేసి ఈమె చర్చికి వెళ్ళడం మానేసి ఈమెతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది 5 మంది పాస్టర్ అట్లా పాస్టర్ ఇట్లా ఆయనకు అట్లా చేస్తారు, ఇలా చర్చిలో ఇలా చెడగొట్టి ఒక 5 మంది 10 మంది రెడీ అయ్యి పక్కన మనం కూడా ఇంకో చర్చి కట్టుకుందామని చెప్పి ఇంకో చర్చి కడతారు. ఆటోమేటిక్గా ఈ 2 చర్చి మీద కాంపిటీషను, ఆ చర్చికి ఎంతమంది వస్తున్నారు, మనం ఎందుకు అంతమంది ఈ చర్చికి తీసుకురాకూడదు, మిగతా వాళ్ళు కూడా మారుద్దాం, లేదా ఆ చర్చి పోయిన వాళ్ళు కూడా మారుద్దాం. ఈ పాస్టర్లు అందరూ కూడా అంతే. ఇప్పుడు పాస్టర్లు అందరూ కూడా కల్వరి సతీష్ మీద పడి ఏడవడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ కష్టపడో తన్నించుకునో ఏదో రకంగా విశ్వాసం సంపాదించి పెట్టుకుంటే, ఈయన ఒక్క సభ పెట్టంగానే జనాలందరూ అటు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్ళిపోయి అట్నుంచి అంటే కల్వరి టెంపుల్కి అట్నుంచి అంటే వెళ్ళిపోతున్నారు. కానీ వీడు వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు కదా, కానుకలు అంటూ దశభాగాలు అంటూ వీళ్ళకి ఇన్కమ్ పోతుంది. ఈ విధంగా కూడా మొత్తం ఈ పాస్టర్ లెక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చర్చికి ఎంతసేపు ఎంతమంది జనాలు వస్తున్నాడు, లేదా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎందుకు అంతమంది లేరు, ఆయనలాగా నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, ఆయనలాగా అంతమంది విశ్వాసం ఎందుకు సంపాదించకపో, ఇదే డెన్సిటీ. ఇప్పుడు కల్వరి సతీష్ డిజిటల్ చర్చి వద్దు అని చెప్పేసి ఎంతోమంది పాస్టర్లు రోడ్ల మీదకి వచ్చి మీరు చూశారు సార్, వీడియోలు చూశారు కదా. ఇప్పుడు హిందుత్వంలో చిన్నజీయర్ స్వామీజీ గారు కానీ ఏదైనా మంచి ప్రవచనాలు చెప్పేటప్పుడు ఒక పెద్ద ప్రొజెక్టర్ వేసి, డిజిటల్ ప్రొజెక్టర్ వేసి ప్రవచనాలు చెప్తున్నారంటే మేము హిందువులమైనటువంటి మేమందరం కలిసి సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి ఆ ప్రొజెక్టర్ ద్వారా మనం చూపిస్తాం. ఓకే, ఎందుకు ఇది బిజినెస్ కాదు, ఒక మంచి విషయం జనాల్లోకి వెళ్తుందని భావిస్తాం. సంస్కృతి కల్చర్ ఆయన చెప్తుంది చాలా మందికి తెలుసుకోవాలని చెప్పేసి మనం భావించి చేస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, బిజినెస్. ఇప్పుడు డిజిటల్ చర్చి ఇది బైబిల్ వాక్య విరుద్ధం అని చెప్పేసి అంటుంటారు. కానీ ఒకవేళ ఆ చర్చిలు కడితే అందరూ చర్చి లోపలికి వెళ్తే మా బతుకులు అంటే ఇక్కడ హిందుత్వంలో ధర్మ ప్రచారము డిజిటల్ ద్వారా చేసేది బిజినెస్ కాదు కాబట్టి ఇక్కడ దగ్గర సపోర్ట్ చేస్తారు. అది బిజినెస్ కాబట్టి మా వ్యాపారాలు పోతాయి కాబట్టి పాస్టర్లే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. సింపుల్. ఇప్పుడు డిజిటల్ రాంగ్ అంటే మరి టీవీలో వచ్చేది డిజిటలే కదా, సెల్ ఫోన్లో వచ్చేది డిజిటల్ కదా, మరి ఇదంతా కూడా బైబుల్కు వాక్యానికి విరుద్ధమే కదా. అవును, మరి దీని మీద ఫైట్ చేయరు అట్లా అనమాట. ఓకే, మొత్తం అంటే వీళ్ళకి ఒక లాజిక్స్, ఒక ప్రిన్సిపల్స్ వాళ్ళకి నచ్చినట్టుగానే ఫ్రేమ్ చేస్తారు. వాళ్ళకి అసలు వ్యాపారం తప్ప ఇంకోటి ఏమీ లేదు, వ్యాపారమే. నేను ఒక మాట చెప్తున్నాను, చర్చికి వచ్చే వాళ్ళు
ఒక్క 5 నెలలు 6 నెలలు కానుకలు కానీ దశంభాగాలను పూర్తిగా ఇవ్వడం ఆపేయమని చెప్పండి. అలా చెప్పగలిగితే అసలు ముందు ఈ పాస్టర్లే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్న, అంటే సారీ టు డిస్టర్బ్, ఒకరు క్రిస్టియన్ గా ఉంటారు, వాళ్ళ రిలీజియన్ ని వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు బిలీవ్ చేసుకోవచ్చు, వాళ్ళ పర్సనల్. బట్ వీళ్ళు చర్చికి వెళ్తే ఏదన్నా తింటుంటే బియ్యం పక్కకు పెట్టడము, ఏదన్నా సంపాదిస్తే ఒక 10 రూపాయలు అక్కడ ఇవ్వాలి, ఈ రూల్స్ ఎన్ని ఎవరిచ్చారు? ఈ రూల్స్ అని కూడా అసలు ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టే వాళ్ళ వ్యాపారం సాగిపోతుంది. అదే మీరు వ్యాపారం అన్నారు. బైబిల్లో యెహోవా పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, మీరు సంపాదించే సంపాదనలో కూడా మీ చర్చిని అంటే పెట్టుకుంటే పాస్టర్కి ఇవ్వమని, అంటే దశమ భాగం ఇవ్వమని ఉంటుంది. అంటే కేవలం దశమ భాగం మాత్రమే కాదు. నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేయలేదు, మీకు అప్లోడ్ చేసినాక పంపిస్తాను. దగ్గర 10 సంవత్సరాలలో 30 లక్షలు నష్టపోయింది. 30 లక్షలు ఒక ఆవిడ, వాళ్ళు కూడా చర్చిని నమ్మి వాళ్ళు కూడా బరిగొడ్లు కాసుకొని వచ్చిన పాళ్ళతోటే బతికే వాళ్ళు. ఆమె చెప్తుంటే నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం సంపాదించే సంపాదనలో అందులో 10% చర్చికి ఇవ్వాలి. అంతేకాదు ప్రతి ఆదివారం కూడా 50-100 ఇవ్వాలి. ఓకే, అదొకటి. తర్వాత వచ్చేసి మనం సంపాదించిన మనకి ఏదన్నా పొలంలో రైతులు అయి ఉండి రైస్ బ్యాగ్ వస్తే మొదటి రైస్ బ్యాగ్ పాస్టర్కి ఇవ్వాలి. గుప్పెడు బియ్యం ఉంటే అది కూడా ఇవ్వాలి. ఆ తర్వాత కూరగాయలు పండించిన ఇవన్నీ కూడా మనం పాస్టర్కి ఇవ్వాలి. ఇలా చూసుకుంటే అసలు దశభాగమే కాదు, సంపాదించిన సంబంధంలో 30-40% చర్చి పాస్టర్కి వెళ్ళిపోతుంది. తెలియట్లా. మళ్ళీ సపరేట్గా ఇంట్లో ప్రార్థనలు పెట్టించాలంటారు. సపరేట్గా ఇంట్లో ప్రార్థనలు పెట్టించిన రోజు వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి 30 మందికి. చర్చిలో కూడా భోజనాల కార్యక్రమాలు ఉంటాయి. అది కూడా వచ్చిన విశ్వాసులు ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి. అది కూడా ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే ప్రతి ఒక్క కుటుంబము 3,000-4,000 చర్చికి పాస్టర్కి ఇవ్వాలి. ఏంటి ఇది అంటే లైక్ కమిషన్స్ అనే కాదు, వీళ్ళ చర్చికి డెకరేషన్ చేయాలి, సువార్త ప్రచారం చేయాలి అని చెప్పేసి ఇలా తీసుకుంటారు. ఇప్పుడు ముసలా వాళ్ళు పింఛన్లు వస్తాయి కదా, అరే పాపం వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాంలే అనే ఆలోచన పాస్టర్లకు ఉండదు. అసలు అడుక్కుంటున్న వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తీసుకుంటారు. అబ్బా, ఇప్పుడు ఇంతకుముందు గురుగారు ఒక వీడియో పెట్టారు రైల్వే స్టేషన్ దగ్గర, రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర. ఆమె కుష్టి ప్లస్ ముష్టి, ఆమెకు వచ్చి అడుక్కునే దాంట్లో కూడా 10% నేను పాస్టర్కి ఇస్తానని చెప్పేసింది. ఓ మై గాడ్. కాకపోతే ఈమె దగ్గర తీసుకోవడం ఏ విధంగా న్యాయం అనే ఆలోచన ఏ పాస్టర్కే ఉండదు. అసలు అంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్ కి ఒక డిజిగ్నేషన్ ఉంటుంది. మరి పాస్టర్స్ కూడా డిజిగ్నేషన్ ఏంటి సార్? ఒక మాట చెప్పాలంటే పాస్టర్ అంటే ఒక మానవ రూపంలో ఉన్న మృగం. ఒక మాట చెప్పాలంటే అతను ఎవరిని ఎప్పుడు ఎలా ఏ సమయంలో లోపరుచుకోవాలి, ఏ విధంగా ఎవరు ఎలా ట్రాప్ అవుతారు. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు చదువుకున్న వాళ్ళకి ఏ రూట్లో చెప్పి మార్చి లొంగ తీసుకోవాలి, చదువు లేని వాళ్ళకు దయ్యాలని చెప్పి మీ ఇంట్లో సైతాన్ని పట్టింది, సైతాన్ని బలించాలంటే ప్రార్థన పెట్టించాలని చెప్పి ఇలా వివిధ రకాలుగా స్కెచ్చింగ్లు కన్నింగ్లు వేయడము. వాళ్ళకు అంటే జనాలను ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు, జనాలను ఏ విధంగా మోసం చేసి వాళ్ళ దగ్గర ఈ కేసులు అవ్వకుండా ఈ ప్రభుత్వాల నుంచి కూడా తప్పించుకుంటూ ఎలా ట్రాప్ చేయొచ్చు అనే విషయంలో అన్నిట్లోనూ ఆరితేరినటువంటి నైపుణ్యం కలిగిన వాడే పాస్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పాస్టర్ అనుకుంటే ఎంత సంపాదించగలుగుతాడు భారతదేశంలో ఉన్న వాళ్ళకి? భారతదేశంలో పాస్టర్ అంటే ఇప్పుడు కల్వర్ సతీష్ 3,000 crores నియర్ బై ఉన్నాయి. 3,000 crores? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన భారతదేశంలో హిందుత్వం ఒకటే లేదు కదా, క్రైస్తవం ఉంది, ఇస్లాం ఉంది, ఈ హిందుత్వం అని ఈ 3 మతాలు మెజారిటీగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏ హిందూ గుడిలో కూడా వచ్చే కానుకలు మొత్తము దేవాలయ శాఖ అధికారి అని చెప్పి ట్రస్ట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చికి వచ్చే డబ్బులు మాత్రం ఎందుకు పాస్టర్ జోబులోకి వెళ్తుంది? అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, చిన్న చర్చ అయినా పెద్ద చర్చ అయినా. ఇప్పుడు మసీదులకు వచ్చే వాళ్ళ కానుకలు కూడా వాళ్ళ ఇమాంల జోబులోకి వెళ్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారా అంటే? ఒక గవర్నమెంట్కి వచ్చే కానుకలు మాత్రం ఇప్పుడు తిరుపతి దేవస్థానం కానీ ఇటువంటి ఎన్నో దేవస్థానం వాళ్ళన్నీ కూడా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, పోలీసు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ కానుకల దగ్గర వాళ్ళు ఉంటారు, సీసీ కెమెరాలు పెడతారు, వచ్చే డబ్బులు మొత్తం కూడా దేవాలయ శాఖ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ చర్చిలకు వచ్చే డబ్బులు ఎందుకు గవర్నమెంట్ యూజ్ చేసుకోవట్లేదు? అసలు ఇది మతమ్మా? ఇది మతం కదా, ఇక్కడ ఇంతమంది వస్తున్నారు కదా ఎంతో మంది, కానీ ఇక్కడ ఎందుకు పాస్టర్ జాబ్లోకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది?
మీరే చెప్పండి సార్ Yeah. ఆన్సర్ నాకు అంటే ఈ answer దీంట్లో నాకు తెలిసిన అప్ టు ద నాలెడ్జ్ ఏంటంటే మన భారతదేశంలో 70% to 85% గుళ్ళన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఖచ్చితంగా బట్ ఇవి చర్చెస్ అయితే ఎప్పటికి రాలేదు. బట్ నాకు ఇంకొకటి కూడా తెలుసు, అంటే మా రిలేటివ్ ఒక అతను యుఎస్ నుంచి ప్రతి సంవత్సరం ఒక 5 lakhs 3 lakhs ఇక్కడ స్కూళ్ళకి చర్చిలకి ఇట్లా డొనేట్ చేస్తారు. నేను అడిగాను, గుడ్ థింగ్ చేస్తున్నారు కదా, వెరీ గుడ్ థింగ్ అని మామూలుగా మాట్లాడాను. బట్ ఇది నేను చేయట్లేదు, నాకు ట్యాక్స్ తగ్గుతుంది అందుకే చేస్తున్నా అన్నాడు. సో ఈ ట్యాక్స్ అజంప్షన్ అనేది పక్కకు పోతుందని చెప్పి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ ఫండింగ్ చేస్తున్నారు నాకు తెలుసు. అవును, చాలా మంది కూడా వీళ్ళు ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు మారుమూల గ్రామాల విలేజ్లోకి వెళ్ళి నేను మీకు రైస్ బ్యాగులు ఇస్తాము, లేదా మీకు సమస్యలు మేము తీరుస్తాము, కూరగాయలు ఇస్తామని చెప్పి ఇవి పట్టుకొని పోయి కూడా వాళ్ళకి అవన్నీ ఇచ్చి మభ్య పెట్టి వాళ్ళు మతం మారుస్తున్నారు. ఓకే, బట్ నాకు స్ట్రైట్ క్వశ్చన్స్ అన్న, పాస్టర్స్ విషయంలో చాలా ప్లస్ వింటున్నాను, ఎక్కువ మైనస్ కూడా వింటున్నాను. సో ఈ పాస్టర్స్ అనే వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు అనుకునేది చేయడానికే వచ్చారు, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో అవతల వాడిని అదే మభ్య పెడతారు అంటున్నారు. కొందరు పేర్లు చెప్తాను, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. తప్పకుండా. సో విజయ్ ప్రసాద్ రెడ్డి వచ్చేసి అతను మాకు బెటర్ ఎక్కడ అంటే ఈ మూఢనమ్మకాల విషయంలో కొంచెం ఫైట్ చేస్తున్నాడు. అంటే ఈ దయ్యాలు పట్టినవి, భూతాలు పట్టినవి ఇలా స్టేజ్ మీద పేరు పెట్టి పిలవడం, ఇదంతా ఫేక్, ఇవన్నీ నమ్మకండి అని చెప్పడము. ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రేయరాలు అమ్మడాలు కానీ ఇవి చేయొద్దు, ఇవి ఎక్కడ లేదు, ఇవి నమ్మకండి అని చెప్పేసి ఇలా మూఢనమ్మక నిర్మూలనలో కొంతవరకు మాకు అంటే ఆయన చెప్పడం వల్ల చాలా మంది క్రైస్తవుల మీద ప్రభావితం చూపిస్తుంది. ఆ విషయంలో బెటర్. ఇంకొక విషయం వచ్చేసి బైబిల్ని ఎన్ని విధాలుగా తప్పించి మోసం చేయొచ్చు అనే విధంగా, ఎందుకంటే ఆయన ఒక మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు హిందూ కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నారు, హిందువులు కూడా కొంత చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పుడు నేను జై శ్రీరామ్ అనకపోతే, ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ అన్ని మతాలు ఒకటని నేను ఇక్కడ భావించకపోతే, నా బైబిల్ను పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా అంటే ఎంతో మంది హిందువుల దగ్గర నేను ఒక గుడ్ విల్ సంపాదించుకుంటాను, ఎంతో మంది ఈ విధంగా ఈ మిగతా పాస్టర్ ఎవరైతే నేను జై శ్రీరామ్ అనను అని అంటున్నారో, ఇప్పుడు జై శ్రీరామ్ అనను నేను అని అన్నారు అనుకోండి, అది సామాన్య హిందువుల మీద ఏంద్ర పాస్టర్ ఇలా అంటున్నారు, ఏంది జై శ్రీరామ్ అనడంట, ఎందుకని అలా, నాకు కూడా వద్దు ఈ సెక్యులరిజం అని చెప్పేసి కట్ట హిందువులు మారుతారు కదా. అవును, ఇవన్నీ విజయప్రసాద్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఓకే, అవునా, ఇప్పుడు అది సామాన్య హిందువులందరి మీద నేను జై శ్రీరామ్ అనను, నేను ప్రైజ్ ద లార్డ్ అన్నాను అనుకోండి, అప్పుడు హిందువులు ఏమంటారు, ప్రైజ్ ద లార్డ్ అన్నారు కదా అన్నారు. ఇది ఈ విషయంలో ఈ విజయప్రసాద్ రెడ్డి నాడి బాగుపట్టాడు. నాడి బాగుపట్టి ఇప్పుడు పాస్టర్ జై శ్రీరామ్ అని చెప్పి అన్ని మతాలు ఒకటి అన్నారు అనుకోండి, హిందువులలో సహజంగా సెక్యులర్ అన్న భావన ఉంటుంది. అరే విజయప్రసాద్ రెడ్డి అన్నాడు అంటే పాస్టర్ అందరూ మంచోళ్ళు, నేను కూడా అలాగే అంటాను, అలా సెక్యులర్ అనే భావన ఉంటుంది కదా. అలాగా ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అన్నట్టుగా ఒక గుడి లోపలికి వచ్చి పూజ ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటాడా, ప్రసాదాలు తింటాడా, లేదు, ఏదో అంటాడు. కాకపోతే ఇప్పుడు మనం అంటే హిందువులు అంటే చర్చి లోపలికి వస్తాము, ప్రార్థనలో పాల్గొంటాము, వాళ్ళు చెప్పింది మనం వింటాము. అవును, వాళ్ళు ఏదైనా కేక్ లాంటివి ఏవి ఇచ్చినా కూడా మనం తింటాము, వాళ్ళ యేసు ప్రభువుని కూడా మన దేవుడిగా భావించి మనం సిద్ధపడతాము. కానీ ఆయన అట్లీస్ట్ రాముడికి జై శ్రీరామ్ అన్నట్టు, రాముడికి దండం పెట్టినట్టు గుడి గడికి వచ్చి వీళ్ళు చేయలేరు. అలా చేయడానికి వాళ్ళ బైబిల్ ఒప్పుకోదు. ఓకే, కాబట్టి ఈ విషయంలో మూఢనమ్మక నిర్మూలన విషయంలో అయితే నాకు కొంచెం బెటర్. కానీ ఈ విధంగా జై శ్రీరామ్ అని చెప్పి సెక్యులర్ ఉన్న వాళ్ళ హిందువులు సెక్యులర్గా ఉండేటట్టు వాళ్ళని ఏదో ఒక రోజు మన వైపు మార్చుకోవడానికి వేసిన ఒక కన్నింగ్ ఫెలో అనొచ్చు. అంతే, బైబుల్లో ఉన్నటువంటి అసలైన సిసలైన విషయాలన్నీ దాచిపెట్టి గతంలో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళ మాటల వైఖరి మారిపోయింది. గతంలో యేసు ఒక్కటే దేవుడు, ఇంతకుముందు గతంలో శ్రీకృష్ణుని ఎన్నో డిబేట్లో ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడాడు, రాముని గురించి కృష్ణుని గురించి. ఇలా బైబిల్లో ఉన్నాయని ప్రశ్నిస్తే అప్పుడెప్పుడో యూదులలో, అప్పుడెప్పుడో ఇజ్రాయెల్ కాలంలో అని చెప్పుకుంటూ వచ్చాడు. అవును, అంటే దేవుడు అనేవాడికి అప్పుడు బ్రెయిన్ పనిచేయలేదా? దేవుడు అంటే ఇజ్రాయెల్ మీద ఒక ఆజ్ఞ, మిగతా దేశాల మీద ఒక ఆజ్ఞ ఇచ్చుకుంటూ కూర్చుంటాడా? ఇప్పుడు సమం సర్వేశభూతేషు సమశాంతిష్టం పరమేశ్వరం అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నాకు సమస్తంలో ఉన్నటువంటి జీవులు ప్రతి అణువు కూడా నేనే, నా రూపమే ఉంటుంది, ప్రతిది కూడా నాదే అని చెప్తుంటాడు. కానీ ఇక్కడ ఒక ఇజ్రాయెల్ దేశానికి అని చెప్తే దాన్ని అలా సమర్థించుకుంటూ పోతున్నాడు. అది ఓకే. అండ్ కిరణ్ పాల్ వచ్చేసి ఎక్కువగా ఒక మాట చెప్పాలంటే ఆయన హిందూ గ్రంథాలను వక్రీకరించి ఎలా లాక్కోవాలి, లేనివి ఎలా కల్పించాలి, వాటి మీద పుస్తకాలు రాయడము, ఈ సభలు మీటింగ్లు పెట్టి ఎక్కువగా హిందువుల్ని ఆకర్షించే విధంగా ఈయన సొంత ఖర్చుతో భోజనాలు పెట్టి అవి పెట్టి ఇటువంటి జిమిక్స్ ట్రిక్స్ ఎక్కువగా వాడుతున్నాడు. ఓకే. అమ్మతేజ వచ్చేసి నంబర్ 1 మోసగాడు.
అది ఆల్రెడీ పాస్టర్లు అందరూ ఒప్పుకుంటున్నారు. ఓకే. అతను ఇంకా మూఢనమ్మకాలు, దయ్యాలంటూ, భూతాలంటూ పలానోటి పేరు చెప్పని చెప్పేసి ఆల్రెడీ అమతేజకు సంబంధించిన 2 బాధితులు నా దగ్గర ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఏ రీజన్ అన్న? ఏ రీజన్ అంటే ఇప్పుడు ఒక ఆవిడ పేరు పెట్టి పిలిచాడు, ఆవిడ స్టేజ్ మీదకి వచ్చింది, అమ్మతేజ గారు ప్రార్థన చేశాడు, నీ సమస్యలు 2 నెలలు తీరిపోతాయి అని చెప్పాడు. కానీ ఆవిడకి ఆ 2 నెలల్లో సమస్యలు తీరిపోక మరింత సమస్యలు ఎక్కువైంది. అయ్యో. ఆయన పిలిచినట్టు, పేరు పెట్టినట్టు, పిలిచినట్టు ఇవన్నీ కూడా నా దగ్గర వీడియోలో ఆవిడ నాకు షేర్ చేసింది. మొత్తం ఆవిడతో నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. ఆవిడ కొన్ని కోర్టు గొడవలో ఉంది, కొన్ని కోర్టు పోలీస్ స్టేషన్ గొడవలో ఉంది. ఈ గొడవలన్నీ అయిపోయిన తర్వాత ఆమెతో ఒక సాక్ష్యం ఇంటర్వ్యూ తీసుకుంటే ఈ అమ్మతేజ గారి యొక్క స్కెచ్ ఏంది అని చెప్పేసి మొత్తం అర్థమైపోద్ది. ఇంతకుముందు అమ్మతేజ గారు స్వస్థతలు చేస్తుంటాడు కదా, చాలా మంది స్వస్థతలు చేస్తున్నాడు, కుష్ఠోలు తగ్గించని చెప్పేసి అంటున్నారు. మరి అదే అమ్మతేజ గారికి చర్చిలోకి మన ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన నిజంగా కుష్ఠ వ్యాధిగ్రస్తురాలు వచ్చింది. మరి చేయాలనుకుంటే అప్పుడు అక్కడే చేయొచ్చు కదా. లేదు ఇది నేను చెయ్యను, ఇది విజయ్ ప్రసాద్ రెడ్డి పంపించాడు నా మీద కోపంతో అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. అవును, అని విజయ్ రెడ్డి ప్రసాద్ పంపించిందో లేదో క్లారిటీ లేదు, కానీ బాధతో మీరు న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు నువ్వు దేవుడితో స్వస్థత నువ్వు చెయ్యాలి కదా. ఆయన డైరెక్ట్ దేవుడితో కాంటాక్ట్ ఉంటాడు. రోజు రాత్రి 10-12 అయితే డైరెక్ట్ గేస్పర్బుల్ లైన్లో ఉంటాడు. మరి ఇక్కడ నన్ను టెస్ట్ చేస్తున్నారు, ఇది ఇంకా పరీక్షించాలి, ఇది మీరు అద్భుతం చూపించవలసిన సమయము, కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులను న్యాయం చేయొచ్చు కదా. డాక్టర్స్ ఎందుకున్నారు ఇవన్నీ చేస్తుంటే వీళ్ళు? అదే కదా సార్. అండ్ మీకు అంటే నేను మీ వీడియోస్లో చూశాను, రంజిత్, అవును, ఈ పాస్టర్ గురించి చాలా ఘోరంగా చెప్తుంటారు. ఏంటి అసలు? ఇప్పుడు ఈ రంజిత్ ఫిరు ఆయన వయసు ఏంటి, 50-60 దగ్గరికి వచ్చాడు, క్యాన్సర్ వచ్చింది, రకరకాల రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన కూడా నా మీద 300 మంది అమ్మాయిలు పడ్డారని, అమ్మాయిలు అసలు ఆయన వయసు ఇప్పుడు ఏ అమ్మాయికైనా కానీ ఎంత కొంత ఉంటుంది, ఎంత ప్రాస్టిట్యూట్ అయినా సెలక్షన్ ఉంటుంది కదా. ఈయన సెలక్షన్ చేశారు, అది కూడా 300 మంది అమ్మాయిలు సెలక్షన్ చేశారని వాళ్ళు నా మీద పడితే నేను వాళ్ళకు దగ్గరుండి గలీజ్గా మాస్టర్బేషన్, అది కూడా ఎంత దారుణం అంటే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. వాడు గతంలో ఎప్పటి నుంచో కూడా అటాక్లు చేయించడము, వాడి గురించి నెగిటివ్గా పోస్ట్ పెట్టినా కూడా సంగారెడ్డిలో కొంతమంది ఆడపిల్లలను కూడా వాళ్ళను వెంటాడి కార్ ఆపి అటాక్ చేయించాడు. అటాక్ చేపించి కొట్టి మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించాడు. రివర్స్ వాళ్ళని జైలు కూడా పెట్టించాడు. ఇట్లాగా రంజిత్ తోఫీ దగ్గర బాధితులు చాలా మంది ఉన్నారు. అందులో ఆడపిల్లలు వీడు వాడుకున్నట్టు వాడు కూడా చాలా మందిని సార్ వాడే చెప్తున్నాడు కదా. వాడు నా మీద 300 మంది అమ్మాయిలు పడ్డారని అని చెప్తున్నాడు. అలా చెప్పాడంటే వాడు ఏం చేయకుండా ఉండడు కదా. తర్వాత అందులో ఒక బాధితురాలు బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ అయింది. నేను ఆవిడ ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి, నేను చంపేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి. ఆడియో రికార్డు యూట్యూబ్ లో పెట్టాను. ఆ ఆడియో రికార్డులతో ఆ వచ్చిన బాధితురాలతో నేను వెళ్ళి కేసు పెట్టాను. వాటికి అది ఎఫ్ఐఆర్ కూడా అయింది, అది జరుగుతూనే ఉంది. కానీ ఇంకా ఇవి ఎన్నో ఉన్నాయి. ఒక ఆవిడ కూడా అగస్టిన్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి కూడా వైజాగ్లో ఉంటాడు. వాడు కూడా వాళ్ళ భార్యను వాడుకున్నాడు, అట్లాగే చర్చికి తీసుకెళ్ళి వాడే ఉంచుకున్నాడు. సార్ మరి నా పరిస్థితి ఏంది అని చెప్పేసి నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఆ కంప్లైంట్ పేపర్ నాకు ఇచ్చాడు. కాకపోతే ఇంకా వాళ్ళ భార్య ఇప్పుడు అమ్మాయి ఇష్టం కదా, నా ఇష్టంతో ఉన్నానంటే అది ఎవరేం చేయలేరు. సో అది అట్లా ఈ అగస్టిన్ లాంటి వాళ్ళు కాకుండా ఇంకొక ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ పెట్టిన కంప్లైంట్ అయితే నా దగ్గర ఉంది. ఈయన రహస్యంగా అమ్మాయిలను ఎక్కడికో తీసుకెళ్ళి వాడుతున్నట్టు ఆ కంప్లైంట్ పేపర్లో క్లియర్గా ఉంది. అదైతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంత దుర్మార్గుడు అసలు కొన్ని ఉన్నాయి. నాకు కొన్ని సాక్ష్యాధారతో సహా నేను బయట పెడతాను. ఇతని మీద మర్డర్ ఆరోపణ వచ్చింది. అనిల్ అనే వ్యక్తిని చంపేశారు కదా అని. ఏమని చెప్పాలి? లేదంటే నేను చంపలేదు అసలు అట్లా నేను అనాలి కదా. అయితే ఏంది, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, నేను 1500 సంఘాలు కట్టి ఎంతో మందిని రక్షణలోకి తీసుకొస్తున్నా కదా అంటున్నాడు. ఏంది అని అన్నాడు వీడియోలో. నేను బయట పెట్టాలి, కొంచెం గ్యాప్ వచ్చింది, బయట పెట్టాలి. ఇట్లా అసలు డేరా బాబాని మించినటువంటి క్రిమినల్ అతని ఈ రంజిత్ తోఫీర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే వీటి దగ్గర ఎంతమంది బాధింపబడ్డారు, అసలు వీడు చర్చి పేరుతో యేసు పేరుతో వచ్చే ఆడపిల్లల్ని ఏ విధంగా వీడు చేశాడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే వీడు నా మీద అయితే 15 లక్షలు ఖర్చు పెట్టి 15 లక్షలు మమ్మల్ని నా మీద ఎఫ్ఐఆర్ కేసు చేయించాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేనే ఉన్నాం, నా మీద కేసు అయింది అనుకోండి, ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ వస్తుంది. నేను వెళ్ళకపోతే నా తప్పు, బాబు ఇట్లా నీ మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అందరూ నేను వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ముందు కూడా పెనుగంచిప్రోల్లో ఒక పాస్టర్ నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఓన్లీ కంప్లైంట్ ఇచ్చాడు. సరే సార్ అని చెప్పేసి నేను సిస్టమ్ని నేను గౌరవిస్తా. అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నా కూడా లీవ్ పెట్టుకొని నేను ఒక 5-6 మంది తీసుకుని నేను వెళ్ళా పోలీస్ స్టేషన్కి. సో నా మీద వచ్చిన కంప్లైంట్ ఏంది చూశాను, మాట్లాడాను, అయిపోయింది. ఇక్కడ కూడా కేపీహెచ్పీలోనే ఉన్నాను కదా,
కుకట్పల్లిలోనే ఉన్నా కదా, ఇలా నీ మీద కంప్లైంట్ అయిందని చెప్తే నేను వెళ్ళేవాడిని. కానీ అలా కాకుండా అన్ని ఎఫ్ఐఆర్ అన్ని చేసి రాత్రికి రాత్రి మా ఇంటికి 2 పోలీసు వాళ్ళు కానిస్టేబుల్స్ తీసుకొచ్చి బలవంతంగా నన్ను వాళ్ళతో పాటు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ విధంగా ప్లాన్ చేశాడు. అంటే ఇది ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని పోలీసులు అప్డేట్ ఇవ్వబోయే నాకు అన్నీ తెలుసు, నా జాగ్రత్తలో నేను ఉన్నాను అనుకోండి. అలా తీసుకెళ్ళి అసలు వాడు నన్ను ఏం చేద్దాం అనుకున్నాడు ప్లాన్. ఇప్పుడు నేను నిజంగా తప్పు చేశానంటే వాడు పెట్టిన సెక్షన్లు కేసులు ఏవైతే ఉన్నాయో నాకు పోలీసుల ముందు ఇన్ఫార్మ్ చేస్తే అవి నేను డిఫెండ్ చేసుకుంటా. నేను ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి, నేను మాట్లాడుకోవాలి, ఎన్ని చేసుకోవాలి కదా. ఇలా నైట్ే ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి అసలు ఎట్లా ప్లాన్ చేశాడు అని అడిగితే ఆ బాధితురాలు ఒక ఆడియో రికార్డు బయట పెట్టింది. అందులో కళ్యాణి అని ఒక ఆవిడ ఉంది. కళ్యాణ్ అని చెప్పేసి ఈ రంజిత్ వైఫ్ దగ్గర ఉంటుంది. ఆవిడ వచ్చేసి ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేయడానికి మొత్తము ఆ ఎస్ఐని అంట, పోలీస్ స్టేషన్, అడ్వకేటర్ను, జడ్జిని వీళ్ళందరినీ 15 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడంట. వాళ్ళు డబ్బులు కాసి భయం అనిపోయేదా ఇట్లా థ్రెటనింగ్ చేస్తుంటే? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వచ్చినా ఇవన్నీ వచ్చినా నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతానంటే నేను చేసేది ఈ పాస్టర్లో నేను ఒక సామాన్యమైనటువంటి కామన్ మ్యాన్ని, వెనక ఏ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. కానీ కోట్లు సంపాదించుకునే కార్పొరేట్ పాస్టర్ల దాకా పునాదులు సహా భయంతో గజ్జ వణుకుతున్నారంటే నేను పెట్టిన వీడియోలు ప్రభావం చూపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అది నేను హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. అండ్ అంటే దీనిలో తప్పుగా అనుకోకండి, నేను ఎవరి గురించి అనేది కాదు. మామూలుగా చాలా ధర్మాలలో దొంగ బాబాలు ఉండొచ్చు, దొంగ పాస్టర్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ ఎక్కువగా జనాల మీద ప్రభావం చూపిస్తుంటాయి కదా. అండ్ దీంట్లో ఫిమేల్ ని కూడా యూజ్ చేసుకుంటారా చాలా మంది. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు రంజిత్ వైఫ్ గారు ఒకడు, ఈయనొకరు, ఓకే. బట్ ఇట్లా చాలా మంది ఖచ్చితంగా అంటే అది అవకాశం వచ్చినప్పుడు అందరు యూజ్ చేసుకుంటారని నేను చెప్పను. అక్కడ పాస్టర్కి ఇంత ముందు కూడా వాళ్ళ భార్య దగ్గర నుండి సపోర్ట్ చేసింది, ఒక కేసు బయటకు వచ్చింది, అది ఆల్రెడీ వార్తలకు వచ్చింది ఆ రికార్డులతో సహా. అట్లాగా పాస్టర్లు అవకాశం దొరికితే, ఛాన్స్ వస్తే వాళ్ళు చాలా మంది పాస్టర్, ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు రేపుల కేసులు అరెస్ట్ అవ్వలేదు, ఎంతమంది పాస్టర్లు అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవట్లేదు, మళ్ళీ వాళ్ళు ఊరికనే పెట్టరు కదా. అవును, ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేస్తే కదా, అవి ఇన్వెస్టిగేట్ చేస్తే కదా ముందు వెనక ఏమైంది ఏం జరిగింది. బట్ యాజ్ పర్సనల్ ఒపీనియన్ నాకు ఎస్ఆర్ నో చెప్పండి చాలు. సార్ ఎంతో మంది ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు, 100% ఉన్నారు. ఎస్, మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఉన్నారు. అండ్ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే దీని బ్యాక్ ఎండ్ ఇంకో క్వశ్చన్ ఉంది. నేను బైబిల్ దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తుంటే దాంట్లో ఒక వాక్యం చూశాను. అంటే ఒక బంధంలో భార్యాభర్త బంధం తీసుకోండి, భర్త తప్పు చేస్తే అతనికి పనిష్మెంట్ గా ఆయన భార్యను తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. చేశాడు కూడా ఈ బైబిల్ దేవుడు యెహోవా. వీళ్ళు ఏమంటారంటే మనుషులు చేసిన తప్పులు బైబిల్ రాయించాడు అంటుంటారు. కానీ దేవుడు సెలవిచ్చున్నదేమనగా నీవు చూచుచుండగా నీ చెరు భార్య తీసి నేను వాళ్ళకి అప్పగించునని చెప్పేసి బైబిల్లో 1 సమూయేలు గ్రంథంలో ఉంది. అది బైబిల్ దేవుడు చేయించాడు. అది ఇట్లా అసలు అంటే ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళ పర్సనల్, అతని ముందర తన భార్యను తీసుకొని వేరే వాళ్ళ దగ్గర, అంతకంటే ఇంకా చాలా దారుణమైనటువంటి మగవాళ్ళు కూడా చదవలేనటువంటి నీచ నికృష్టమైనటువంటి సంస్కృతి ఈ బైబిల్ దేవుడు యెహోవా క్యారెక్టర్. అదే ఓకే. ఎందుకు పాపి అని వాడతారు? ఏంటంటే వాళ్ళు చర్చలు చెప్పేది 4: పాపము, నరకము, రక్తము, గొర్రె, కనుకలు, దశంభాగాలు. పాపం అంటే మీరు పుట్టడంలోనే పాపములు పుట్టారు, మీ బతికి ఒక పాప బతుకు. అసలు ఎట్లా పాపిని అవుతామంటే అప్పుడెప్పుడో మనం పుట్టక 5000 సంవత్సరాల క్రితము ఆదాము అవ్వ ఉండేవాళ్ళంట. ఆదాము సైతాను మాటలు విని పండు తినడంట, జ్ఞానం వచ్చిందంట. ఆడెవడో పండు తింటే ఇప్పుడు మన పాపి అంట. ఇది 0.1% బ్రెయిన్ ఉన్న వాడు ఎవరికైనా కానీ ఇదేం లాజిక్ రా అంటుంటారు. ఇది ఒకటి పాపి. తర్వాత వచ్చేసి అసలు ఎప్పుడు కూడా చర్చిలో మోటివేషనల్గా మీరందరూ బాగా చదువుకోండి, అమ్మ నాన్న మాట వినండి, లేదా మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా ఫిట్గా ఉండండి, ఆరోగ్యం, ఇవన్నీ ఏం చెప్పరు. పొద్దులేండి ప్రార్థనలు చేయండి. ఎన్ని ప్రార్థన కన్నీటి ప్రార్థన, ఎన్ని కూడా మొత్తము మూఢనమ్మకంలోకి తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఈ చర్చిలో చేసి జరిగేది మొత్తం కూడా. నేను మొత్తం పర్టికులర్గా అన్ని చూసాం కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేసి రక్తం. ఈ రక్తం కాన్సెప్ట్ ఏంటంటే రక్తంతో పాపాలతో కడిగాడు. ఎగ్జాక్ట్లీ. ఇదేంటో అసలు ఇప్పుడు ఏంటంటే మన పాపాలు చేసినాము, మనం చేసే పాపాల కంట మనం పుట్టడానికి ముందే 2000 సంవత్సరాల క్రితము యేసు అనే క్యారెక్టరు చనిపోయి సిలువలో వేశారంట. ఆయన సిలువలో రక్తం కార్చాడంట. ఆ రక్తాన్ని ఇప్పుడు మనం చేసే పాపాలతో కడిగాడంట. ఇది రక్తంతో కడిగాడు. ఇవన్నీ కూడా పాస్టర్లు చెప్తుంటారు, కడిగాడు. తర్వాత వచ్చేసి మనమందరం గొర్రెలమే, మనకెవరికి మనమందరం బైబిల్లో ఉండదు. మీ చర్చికి వచ్చిన మీరు అందరూ గొర్రెలే, మీ గొర్రెల కాపరి యెహోవా. ఎగ్జాక్ట్లీ. అంతే. అంటే ఇప్పుడు హిందుత్వంలో ధైర్యము,
వాళ్ళకి మనకు మోటివేషన్ చేస్తేనే కదా వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్న పని స్టూడెంట్స్ మనం మోటివేషన్ చేయాలి కదా. వీళ్ళు మోటివేషన్ ఏమి ఉండదు, మొత్తం డిమోటివేషనే. ఇప్పుడు వాళ్ళను గొర్రెలని పాపులని బుద్ధి లేదని ఇలాంటి మాటలే చర్చలో చెప్పేది. అండ్ మరోపక్క ఇది కూడా ఒక నాకు ఇన్సిడెంట్ తెలుసు, ట్రూ ఇన్సిడెంట్ చెప్తున్నా. మా ఫ్రెండ్ క్రిస్టియన్. ఓకే, క్రిస్టియన్ అంటే చర్చికి వెళ్తుంటాడు, వస్తుంటాడు, సండే ప్రేయర్ అయ్యాక కలుస్తాం రా, మ్యాచ్ ఆడడానికి వెళ్దాము, బయటికి వెళ్దాము అని చెప్తుంటారు. బట్ ఒకసారి అతను వెళ్ళలేదు, మేము బయటికి వెళ్ళాం, ఫోన్ వచ్చింది, ఎవరు అది ఇది అని అడిగితే ఇట్లా మా చర్చ్ నుంచి కాల్ చేశారు, ఈ రోజు ఎందుకు రాలని అడుగుతున్నారు అన్న. మామూలుగా గుడికి రాకుండా ఒక వేరే రిలీజన్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఫోన్లు చేయరు కదా, ఎందుకు రాలేదు గుడికి అని. బట్ ఇక్కడ పర్టికులర్ గా ఫోన్లు చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు అనుకోండి, ఒక వారం 2 వారాలు రాలేదనుకోండి, వాడికి భయం పట్టుకుంటది. వీళ్ళు చర్చి మానేసి మళ్ళీ వాళ్ళ హిందుత్వంలోకి వెళ్తున్నారు అని ఒక భయము, లేదా ఈ చర్చి కాకుండా మళ్ళీ వేరే చర్చికి వెళ్తున్నారు ఒక భయము. వేరే చర్చికి కూడా అసలు అట్లా కాదు, ఈ చర్చికి వెళ్ళి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చూస్తుంది అబద్ధమైతే క్రైస్తవులు ఎవరైనా చూస్తూ ఉంటే, మీరు రెగ్యులర్గా వెళ్తున్న చర్చికి ఒక 3 వారాలు మానేసి వేరే చర్చికి వెళ్ళండి. నేను వేరే మతంలోకి రమ్మని చెప్పట్లా, మీరు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చి మానేసి వేరే చర్చికి ఒక 3 వారాలు వెళ్ళి చూడండి, మీ యొక్క పాస్టర్ నిజ స్వరూపం ఏందో అప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఒక ఆదివారము వీళ్ళు రాలేదంటే ఆ ఆదివారం ఒక కుటుంబం, ఇప్పుడు భార్య భర్తలు 2 పిల్లలు అనుకోండి, నలుగురు 4 చేతులతో డబ్బులు వేస్తారు కానుకలు. ఇప్పుడు గుడి అనుకోండి, హుండీ ఉంటుంది, డబ్బులు వేచి వేయకపోతే మన ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకు టెంపుల్కి చెప్తున్నాను, నేను ఇప్పుడు రాములవారి గుడికి వెళ్ళాను, అట్టించట్టే మధ్యాహ్నం కృష్ణుడి గుడికి వెళ్ళాను, అట్టించట్టే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను, అట్టించట్టే శివుని గుడికి వెళ్ళాను. లేదు నువ్వు పొద్దున రాములవారి గుడికి వచ్చావు, ఇప్పుడు ఈ గుడికి రాకూడదు ఎవరైనా అంటారా? అన్నారు కదా. కానీ ఈ చర్చికి వెళ్ళాలి, ఆ చర్చికి వెళ్ళాలి అనుకోండి, మీ చర్చి ఎందుకు మారారు? వాడు చెప్పేది దేవుడు వాకింగ్ కరెక్ట్ కాదు తెలుసా, వాడు చెప్పేది దొంగ బోధనలు, అబద్ధ బోధనలు, వాడు నరకానికి తీసుకెళ్ళలేదు, వాళ్ళు పూర్తిగా వేరు. అంటే ఈ 2 చర్చిలకు కూడా ఇలాంటి మాయ మాటలు చెప్తారు. వాస్తవానికి ఏంటంటే ఈ చర్చి మనిషి నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు అంటే ఈ చర్చికి రావాల్సిన ఇన్కమ్ ఆ చర్చికి వెళ్ళిపోతుంది. ఇదే అన్నమాట వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం. ఇన్కమ్ సోర్స్ లో ఇంత డీవియేషన్, మొత్తం బిజినెస్. ఈ క్రైస్తవము పాస్టర్లు వీళ్ళు చేసే మత మార్పిళ్ళు మొత్తం కూడా, పాస్టర్ అంటే ఇది సింపుల్గా ఒక కార్ మెయింటైన్ చేసేస్తాడు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏ పాస్టర్ని కూడా కారు లేకుండా, సొంత ఇల్లు లేకుండా ఎవరు ఉండడు. మ్యాక్సిమం సింపుల్ ఒక కారు కొనేస్తాడు. అది వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఏంటంటే వీడు నిన్న మొన్నటి వరకు తిండికి కూడా గతి లేనటువంటి 1-2 సంవత్సరాలలోనే ఒక ఇల్లు, ఒక కారు ఈజీగా కొనేస్తాడు పాస్టర్. అండ్ పాస్టర్స్ లోనే నేను చూస్తే చాలా మంది తెలిసిన వ్యక్తే కేఏ పాల్. ఈ మనిషికి అమెరికాలో ఇల్లులు ఉన్నాయి, అమెరికాలోనే ఉంటాడు, అక్కడ సిటిజన్షిప్ తీసుకొని నేను దేశాన్ని డెవలప్ చేస్తున్నా, నాకు ఇన్ని కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఇన్ని గొప్ప చెప్పుకుంటాడు, ఇంక్లూడింగ్ చార్టెడ్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయని చెప్తారు. మరి అక్కడ ఉన్న వ్యక్తి అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయాలి, పార్టీలు చేయాలి, ఒక ఫన్నీ స్టైల్లో తిరుగుతుంటాడు. అసలు మేజర్ గా ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ తిరగడం, ట్రావెల్ చేయడం? ఇప్పుడు ఆయనకి ఏం పని బట్టలేదు సార్, ఖాళీగా ఉన్నాడు, ఏదో రకంగా పేరు ఆయన కామెడీగా చేస్తుంటాడు. ఆయనకు వచ్చేసి ఎవరు ఏ క్రైస్తవ పాస్టర్లు కూడా సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్. ఓకే, అసలు ఆయన పార్టీ పెట్టిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆయన ద్వారా ఎంత సంపాదించుకోవాలో ఆయన పాస్టర్ కూడా అంత సంపాదించుకున్నాడు. విదేశాల నుంచి బాగా సొంతంగా ఫ్లైట్ కొనే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు, మొత్తం అన్ని సొంతంగా. కాబట్టి ఇంక ఆయనకి ఏంటంటే రాజకీయంగా ఎదగాలని ఏదో చూస్తున్నాడు. ఆయన చెప్పే మాటలు కూడా అన్ని అబద్ధాలే. డైరెక్ట్ నేను ట్రంప్తో మాట్లాడాను, ట్రంప్ నేను దగ్గర నుంచి గెలిపించాను అంటే మొత్తం పాస్టర్లందరికీ కూడా ఇది ఒక రకమైన మానసిక జబ్బు అనొచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీరియర్ డిజైనింగ్ AutoCAD. నేను 1 సంవత్సరం కోచింగ్ తీసుకున్నాను, 5 years నేను అందులో జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నాను. AutoCAD ఎవరన్నా కొత్తగా వచ్చాడుకోండి, AutoCAD మొత్తం నాకు పర్ఫెక్ట్గా వచ్చు, ఏదైనా నేను చేయగలుగుతాను అన్నాను అనుకోండి, అది మూర్ఖత్వం కదా. లేదు, నాకు తెలియని కామెంట్స్ కూడా ఆ AutoCAD ఎన్నో ఉండొచ్చండి. ఏదైనా కొత్త కామెంట్ చెప్పండి, నేను నేర్చుకుంటాను కూడా చెప్తా, అది సహజ నేచర్. కానీ పాస్టర్ అనుకోండి, నిన్న మొన్న పాస్టర్ అయినోడు ఎవడైనా కానీ బైబిల్ మొత్తం నాకు తెలుసు పర్ఫెక్ట్గా, నేను చెప్పిందే కరెక్ట్ అంటే అదొక రకమైనటువంటి జబ్బు, అంటే అదొక రకమైన ఈగో, అదొక రకమైనటువంటి ఆ మాయలోకి వాడు వెళ్ళిపోతాడు. ఓకే, అంటే నేను చెప్పేదే తప్పు అంటావా బైబిల్లో? అలాగన్నమాట. బైబిల్ ఏది అడిగినా కూడా నేను చెప్తాను చెప్పి ఏంటి అన్నట్టుగా అంటుంటారు. డిబేట్ చేయరు, వాళ్ళకి తెలిసిన వరకే చెప్తారు అంతా. డిబేట్లు చేస్తే మా దగ్గరకు వస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళు చెయ్యరు. ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళ అమాయకులు, వాళ్ళ చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఏది చెప్పినా తలకి వినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూర్చొని డిబేట్లు చేయడానికి సిద్ధపడతారు. కానీ బైబిల్ గురించి తెలిసి బైబిల్ గురించి లాజికల్గా లాజిక్ అడిగితే ఇది బైబిల్ మతమే ఉండదు. ఓకే, అండ్ ఎక్కువగా రెగ్యులర్ గా చూసేది ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. చాలా మంది క్రిస్టియన్స్ ఉండొచ్చు, ఫీమేల్ కానీ మేల్ కానీ, ఫ్రెండ్స్ గా అంటే ఎదిగే
దిగే టైంలో స్టూడెంట్స్ కాబట్టి కాలేజెస్లో పరిచయం అవుతుంటారు. అరే మంచి సినిమా వచ్చింది వెళ్దాం రారా అంటే నేను రాను అంటారు. ఎందుకు రా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు అంటారు. ఏంటి క్రిస్టియన్ సినిమాలు చూస్తే తప్ప? అంటే సినిమాలు చూడొద్దని చెప్పి చర్చిలో చెప్తుంటారు. ఏంటి దానివల్ల ఏంటి వాళ్ళకి వచ్చేది? అంటే వాళ్ళు లోకంలో కలిసిపోతారు. అంటే లోకం అంటే వాళ్ళ దృష్టిలో బయటకు వచ్చే సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇదంతా కూడా వాళ్ళు చెడు లోకంగా భావిస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మీరు సినిమాలకు వెళ్తే మీరు లోకంలో కలిసిపోతారు అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు సినిమా అనేది నా ఉద్దేశం ఏంటంటే ఒక మానసిక, ఇప్పుడు నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో టెన్షన్స్ ఉంటాను, కానీ సినిమా చూస్తున్న కాసేపు ఆ మైండ్ రిలాక్స్ అవుతాం కదా. కాకపోతే ఇది కూడా వద్దు అని చెప్తుంటారు. అవును, గేమ్స్ ఆడుకునేయారు, ఎక్సర్సైజ్లు, మార్నింగ్ వాకింగ్ ఇవన్నీ చేయడానికి కూడా చెప్పారు చర్చిలో. పొద్దున లేయాలి, ప్రార్థన చేయాలి, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేయాలి. మొత్తం ప్రార్థన 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 ప్రార్థన, మొత్తం మూఢనమ్మకాలకి తీసుకెళ్లడమే. బట్ ఇందులో కూడా ఒక విషయం మీరు గమనించారా? ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, బాలీవుడ్ లో ఉన్నారు, టాలీవుడ్ లో ఉన్నారు, హాలీవుడ్ లో uన్నారు. క్రిస్టియానిటీ తీసుకున్న యాక్టింగ్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కదా. మరి అవెందుకు ఎగ్జాంపుల్ గా అడగలేరు? అంతే, అవి అడిగితే వీళ్ళ బిజినెస్ లో ఉండవు కదా. ఓన్లీ బిజినెస్. ఇప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళు ఇప్పుడు కొంతమంది కూడా క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళు కూడా యాక్టింగ్ చేసుకుంటారు, అది వాళ్ళ వృత్తి. అవును, వాళ్ళకి అదే ఉద్యోగం లాంటిది. కాకపోతే ఇది చెయ్యొద్దు అని చెప్పేసి అట్లా చర్చిలలో అలా ప్రేరేపిస్తూనే ఉంటారు. అండ్ మీ యూట్యూబ్ ఛానల్లో చూశాను చాలా మందిని, అంటే లైక్ హిందూస్ ఎవరైనా మారినా మీరే దగ్గరుండి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయించి వాళ్ళ ఏరియాస్కి వెళ్తారు, నైట్ టైమ్స్ కూర్చుంటారు, బొట్లు గిట్లు ఏం పెట్టుకోకుండా అక్కడ చర్చలు చేస్తారు. దానిలో మీరు చాలా విషయాలు తెలుసుకుంటుంటారు కదా. ఎక్కువ మంది ఏ విషయంలో బెండ్ అయిపోతున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా క్రైస్తవునికి వెళ్ళిన వాళ్ళు నాకు బైబిల్ మొత్తం చదివి అందులో యేసు యెహోవా క్యారెక్టర్ నాకు నచ్చి బైబిల్లో ఉన్నటువంటి మంచి విషయాలు నచ్చి నేను వెళ్ళాను అని నాకు ఒక్కరు కూడా చెప్పలే. మొత్తం కూడా నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, అప్పులు ఉండి మాస్టర్ ప్రార్థన చేస్తే నాకు రోగాలు పోయాయి, అప్పులు పోయాయి అని చెప్పి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఫర్ సపోజ్ మనము ఒక విలేజ్కి వెళ్తే 10 కుటుంబాలు మనం సెలెక్ట్ చేసుకుంటే 10 కుటుంబంలో కూడా ఏ యొక్క చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కామన్ థింగ్. ఈ 10 కుటుంబాలలో పాస్టర్ వెళ్తాడు, ఈ 10 కుటుంబాలకి ప్రార్థన చేస్తుంటాడు. ఇవి యాదృచ్ఛికంగా 2-3 కుటుంబాలలో ఆటోమేటిక్గా ప్రాబ్లం పోతాయి కాలాన్ని బట్టి. ఈ పాస్టర్ వచ్చి ప్రార్థన చేయడం వల్ల పోయింది అని చెప్పేసి వాళ్ళు భ్రమపడిపోతారు. మళ్ళీ రెండవసారి వచ్చే పాస్టర్ వాళ్ళు వేస్తే అప్పుడు ఇంకా ఈజీగా ట్రాప్ లోకి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ తీరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రారు, వాళ్ళ గురించి సాక్షులు చెప్పరు. ఇదిగో అమ్మ చేసిన మేర ప్రాబ్లమ్స్ తీరిపోయారని చెప్తారు. ఇట్లాగే ఈ పాస్టర్లు మొత్తం ఇక్కడ మేము వెళ్ళిన విలేజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే. ఒకవేళ నిజంగా రోగాల ద్వారా స్వస్థతలు జరుగుతాయని అనుకుంటే కరోనా సమయంలో సుమారుగా 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు. పోనీ ఒక పాస్టర్ని తీసుకెళ్దాం, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం, బీపీ షుగర్ ఏ లేకుండా ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాడో చూద్దాం. పాస్టర్ అసలు చాలా మంది పాస్టర్లకి సైట్ ఉంది, కళ్ళద్దాలు లేకుండా బైబిల్ చదవలేరు. అవును, ఇంకా నువ్వు ఏం స్వస్థతలు చేయి. ఇప్పుడు స్వస్థత సభలు ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమే. అవును, నేను స్వస్థతల ద్వారా రోగాలు నాకు తగ్గిస్తానని చెప్తే ఇప్పుడు నమ్మి నిజంగా రోగం వచ్చిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రోగం తగ్గక ముదిరిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ చర్చిలో ఇంతకుముందు ఒక ఆవిడ కూడా, ఒక అబ్బాయి కూడా అట్లనే వెళ్ళి చచ్చిపోయాడు. వీళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి సంబంధం లేదు. అమ్మ నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు నీ కుటుంబాన్ని కనికరించలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టాక్ డైలాగ్స్ ఉంటాయి కొన్ని, అవి చెప్తారు. సో ఇది మొత్తం కూడా శవాల మీద బిజినెస్ చేసే వ్యాపారమే ఈ క్రైస్తవం. వాళ్ళు చచ్చిపోయినా వీళ్ళకు సంబంధం లేదు, వాళ్ళ రోగాలు ముదిరి ప్రాణాలు కోల్పోయినా వీళ్ళకు సంబంధం లేదు. కేవలము వీళ్ళ మతాన్ని, వీళ్ళ మత ప్రచారానికి, వీళ్ళ మత వ్యాప్తికి మీకు ట్రాన్స్ మూవీలో స్పష్టంగా క్లియర్గా చూపించారు. ఎగ్జాక్ట్లీ, ఆ మూవీ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు బయట అంతకన్నా ఇంకెక్కువగా దారుణాలు అనేవి జరుగుతున్నాయి. బట్ ఈ మాట ఒక హిందూ క్రిస్టియానిటీలోకి వచ్చి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చి చెప్పినా నేను కొంచెం ఒక ట్రస్ట్ లెవెల్ ఒకలా ఉండేది. బట్ క్రిస్టియనిజంలో పుట్టి క్రిస్టియానిటీని బిలీవ్ చేసి 27 years తర్వాత ఈ మాట చెప్పారంటే లైక్ ఇంత చూసారా మీరు ఇందులో? అంటే నేను నా కుటుంబంలో నేను పర్సనల్గా నేను చాలా చూశాను. నేను చూసిన వాటికన్నా బయట ఎక్కువ నేను చూశాను. మా చర్చిలలో మరి ఇంత దారుణం అయితే లేదు. అంటే ఈ దయ్యాలు బలగొట్టడాలు అలాంటి ఏం లేదు. కాబట్టి ఆ బోధనలు ఇప్పుడు మా చర్చిలో మా పాస్టర్ వచ్చేసి ఒకటే అంటాడు, రక్తం గార్చాడు, రక్తం గార్చాడు. ఆదివారం వచ్చిందంటే మైక్ సౌండ్లు మొత్తం మా ఊరంతా పెడుతూనే ఉంటాడు. అట్లాగా ఇంతకన్నా ఇంకా నేను మీకు చెప్పలేను. కానీ చాలా బయట గ్రామాల్లోకి వెళ్ళి విలేజ్లకి వెళ్ళి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ ఉంటే
నేను ఛానల్స్ పెట్టిన తర్వాత క్రైస్తవ బాధితులు ఎవరైతే నాకు ఫోన్ చేసి చెప్పడము లేదా వాళ్ళ దగ్గర రికార్డ్ నేను తీసుకున్నానో అప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే ఇది నేను ఊహించిన దానికంటే కూడా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఈ పాస్టర్లు వీళ్ళ బోధనలో ఈ క్రైస్తవ మతం చాలా ప్రమాదకరమైనది. బట్ ఈ ఒక్క లాస్ట్ క్వశ్చన్ అన్న నాకు, అంటే నేను గుర్తు చేసుకునే దాంట్లో ఒకటి ఉంది. ఫిమేల్స్ ఎవరన్నా విక్టిమ్ చేసేస్తే సమ్ అదర్ ఫ్యాక్టర్స్, ఒక జంతువుని తెచ్చేసి బలిస్తే ఆ పాపం పోతుంది అంటారు. అవును అవును, ఇది క్రిస్టియానిటీలో నేను విన్నాను. అవును, అంటే ఒక మహిళకి ఏం చేసినా మీరు ఒక జస్ట్ బలి చేస్తే పోతుందా? అవును. ఇది పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఏమంటాడంటే, ఒక అమ్మాయిని బలాత్కారం చేసిన ఎడల వాడిని పాపం పోవాలంటే వాడు యాజకుడి దగ్గరికి యెహోవా సన్నిధికి ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి పరిహార్థ అపహార్థ బలి ఒక పొట్టేలను అక్కడ బలి ఇవ్వాలి. బలి ఇస్తే ఈ పాపం పోతుంది. అంటే ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ రేప్ చేసిన పాపం అంటే దాంట్లో వేరే స్థలము చేసిన ఎడల అన్ని చాలా గలీజ్గా రాయబడి ఉంటుంది. అసలు బైబిల్లో ఆడపిల్లలు ఎట్లా చదువుతున్నారో నాకు అర్థం కాదు, కానీ మగవాళ్ళు చదవాలంటే కూడా అసహించుకుంటారు. చాలా ఉన్నాయి రిఫరెన్స్. నేను చాలా మంది ఎవరైనా పరమగీతము అవన్నీ చదివితే, ఇంకా మనము మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ న్యూడ్ ఇవన్నీ హాలీవుడ్లో ఉంటాయి కదా పోర్న్ వెబ్సైట్స్, అవి బైబిల్ చూసి తీశారని డౌట్ క్లియర్గా వస్తుంది. డౌట్ ఈజీగా అంత దారుణంగా ఉంటాయి. పరమగీతంలోనే ఉంటాయి, యెజెస్కేల్లో ఉంటాయి. మనుషుల మలం ఉంటుంది కదా, దాంతో నేను అప్పడాలు చేసి మీకు పెడతానంటాడు యెహోవా. ఇవి స్పష్టంగా బైబిల్లో నేను ఆల్రెడీ నా పుస్తకంలో మీకు చదివితే ఉంటుంది. అలాగే ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే ఆ రేప్ చేసినోడు యెహోవా దగ్గరికి గొర్రె పిల్ల తీసుకొచ్చి బలి ఇస్తే వాడి పాపం పోతుంది. అంటే ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు 100 గొర్రెలు ఉంటే 100 మంది అమ్మాయిలు రేప్ చేయమని అర్థము. ఇవన్నీ కూడా యెహోవా ఇచ్చినటువంటి సాక్ష్యాలు. ఇంత దారుణంగా ఉంటుంది బైబిల్. చాలా తప్పది. నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అసలు ఇది బైబిల్లో లేదు అని అంటే ఎవరైనా నాతో డిబేట్ చేయొచ్చు. నా నెంబర్ నా యూట్యూబ్ ఛానల్ ఎక్స్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది, ఎవరైనా ఫోన్ చేయొచ్చు. నేను రిఫరెన్స్ సహా ఇస్తా. అది కాదని చెప్పండి మరి పాస్టర్లు. ఓకే, బట్ ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు హిందూ ధర్మాన్ని నమ్మొచ్చు, మీకు నచ్చిన ధర్మాన్ని నమ్మొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే రిలీజియన్ అనేది మనకు ఒక హోప్ ఇచ్చేది, కానీ రిలీజియన్ జీవితం కాదు. అవును. బట్ ఇందులో ఎవరన్నా వాళ్ళ ఫేవరెట్ క్రిస్టియానిటీని బిలీవ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటే సార్, దయచేసి మీరు ఎవరు హిందుత్వంలోకి రాకపోయినా పర్వాలేదు, కాస్త మనుషులుగా వివేకంగా మన కల్చర్ను ఫాలో అవుతూ ఉండమని చెప్తాను. ఇంకా చెప్పాలంటే దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, క్రైస్తవులకి, ఒకసారి మీ చర్చిలో మీ పాస్టర్ ఏం చెప్తున్నాడు స్పృహలో నుంచి బయటికి రండి. మీ స్పృహలో ఉన్నారు, మీరు మొత్తం స్పృహలోంచి బయటకు వచ్చి అసలు ప్రవీణ్ చెప్పింది కరెక్టా కాదా, అసలు చెప్తున్నట్టు బైబిల్లో అలా ఉందా లేదా, లేకపోతే ప్రవీణ్ చెప్తున్నట్టు పాస్టర్లు అలా బోధనలు ఉన్నాయా లేవా అని చెప్పేసి స్పృహలోంచి బయటికి వచ్చి ఒక్కసారి పుస్తకము పెన్ను తీసుకొని మీ పాస్ట్ ఏం చెప్తున్నాడు, నరకం, రక్తం, పాపం, గొర్రె, అసలు ఇవి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోండి. అట్లాగే హిందువులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి హిందువులందరికీ నేను మీకు పాదాల మీద నమస్కారం చేయమన్నా చేస్తాను. అతిథి దేవో భవ, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం అనే పద్ధతిని దయచేసి ఈ పాషాండ మతస్థుల పాస్టర్ల మీద మాత్రం ఆ విధం ప్రయోగించొద్దు. అట్లాగే అన్ని మతాలు సమానమే, అందరూ దేవులు ఒకటే అనే సెక్యులర్ భావన ఎవరైతే కలిగి ఉన్నారో ఆ భ్రమలోంచి బయటకు రండి. ఎందుకంటే అన్ని మతాలు సమానం అని అనుకున్న వాళ్ళే ఈ మతంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా, చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏ మతమైనా ఏ దేవుడైనా ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటైనా భావన కలిగిన వాళ్ళే వెళ్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే, లేదు నా హిందుత్వం గొప్ప, సర్వజన సుఖన భవంతు అని చెప్పింది ఒక హిందుత్వం మాత్రమే అని మన నాన్నలకు మన తాతలకు చెప్పి పెంచి ఉండింటే ఈరోజు ఇన్ని చర్చిలో వచ్చేది కాదు, ఈరోజు ఇన్ని మత ప్రచారం జరిగేది కాదు. కానీ ఆ చేసిన తప్పు మనము మన పిల్లల మీద, మన రాబోయే జనరేషన్ మీద ఆ తప్పు మనం చేయకూడదు. మనము మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మన హిందుత్వం తప్ప ఏది గొప్పది కాదు. ఇప్పుడు నాగపాము ఉంది ఎగ్జాంపుల్, నాగపాము మీకు ఎప్పుడు కాటేసిందా సార్? లేదు. కానీ మీకు నాగపాముకు విషం ఉందని మీకు తెలుసు కదా? తెలుసు. ఇప్పుడు నాగపాము కనిపిస్తే మనం ఎట్లైనా పారిపోయి మన ప్రాణాలు మనం కాపాడుకుంటాం. ఎందుకంటే ఆ నాగపాముకి విషయం ఉందని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలాగే ఈ క్రైస్తవ మతం ఏంటి, ఆ మత సిద్ధాంతాలు అనేది కూడా చెడు కూడా చెప్పాలి పిల్లలకి. ఆ మతం ఇప్పుడు ఖచ్చితంగా చర్చి ఏంటి, మసీద్ ఏంటి, ఈ తేడాలు ఖచ్చితంగా చెప్పాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు 10 సంవత్సరాల వయసు ఉన్న ఒక ముస్లిం పాప హిందూ పాపతో కలిసి గుడికి వస్తుందా? గుడికి వచ్చింది అనుకో, ఆ ముస్లిం పాప పేరెంట్స్ ఒప్పుకుంటారా? మాక్సిమం ఒప్పుకోరు, ఒప్పుకుంటారు, రెండు నడుస్తాయి. మాక్సిమం ఒప్పుకోరు. ఓకే. క్రిస్టియన్స్ 10 సంవత్సరాల పాప
హిందూ పాపతో కలిసి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చింది అనుకోండి, క్రిస్టియన్స్ పేరెంట్స్ ఒప్పుకుంటారా? నో. కొడతారు కదా. అంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నారు వాళ్ళు? కానీ మన హిందూ పాప మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా పేరెంట్స్ దగ్గర పంపిస్తున్నారు, ఏమనట్లా. అదే తప్పు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్చుకునేది ఏంటి, మన దేవుళ్ళు రాళ్ళు, మన దేవుళ్ళు సైతాన్లు అని వాళ్ళు అది నేర్చుకుంటారు. అది నేర్చుకుని ఇంటికాడికి వచ్చి ఇంట్లో ఉన్న హిందూ దేవుళ్ళ పటాలను తీసి పడేస్తారు. మన సంస్కృతి కల్చర్ అన్ని పోతుంది. మాతృదేవోభావ, పితృదేవోభావ, గురుదేవ అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం మన సంస్కృతి. అవును. అంటే ఫస్ట్ మనం తల్లికి ఇంపార్టెంట్ ఇస్తాం, తర్వాత తండ్రికి ఇస్తాం, తర్వాత గురువుకి ఇస్తాం. ఈ ముగ్గురు దాటుకుంటున్న తర్వాత కదా మనకు దేవుడు ఎవరో తెలిసింది, రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, అల్లా అయినా. కానీ వీళ్ళు ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నీ దేవుడి కోసం నీ తల్లిదండ్రులను ద్వేషించని బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ తల్లిదండ్రులను ద్వేషించడానికి, తల్లిదండ్రులు గౌరవించకపోవడానికి అసలు బైబిల్లో ఏసేమంటారంటే అంతిమ సంస్కారం అంటే ఇప్పుడు తండ్రి చనిపోతే తల కొరికి పెట్టనికి వెళ్తే పెట్టొద్దని చెప్తాడు. అటువంటి ఇప్పుడు చాలా చోట్ల మీరు వార్తలు వింటున్నారు కదా సార్. ఇప్పుడు చనిపోయిన తండ్రికి తల కొరికి పెట్టిన కొడుకు అని చెప్పేసి ఉంటుంటారు కదా, దాని వెనక ఈ పాస్టర్లే ఉంటారు. ఈ మతం మార్చడమే ఉంటుంది, ఏది లేదు. అలాగ తల్లిదండ్రుల మీద ద్వేషము రగిలించుకోవడానికి కానీ ఇలాంటి కారణం వచ్చేసి ఈ యొక్క క్రిస్టియన్ యొక్క ఐడియాలజీ, ఈ యొక్క భావాజాలము, ఈ యొక్క ఆలోచన విధానము. మనుషులందరూ ఒకటే, ఏ మనిషికైనా కోసిన రక్తమే వస్తుంది, ఎవరికైనా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఆలోచనలు మతాల బట్టి డివైడ్ అవుతూ ఉంటుంది. హిందువుల యొక్క ఆలోచనలు వేరు, అది హిందుత్వం అనే ఒక మతం కాదు, ఇది ఒక ఐడియాలజీ, మన సంస్కృతి. ఒక మనిషి ఎలా బతకాలి, అమ్మతో ఎలా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, తోటి స్నేహితులతో ఎలా ఉండాలి, ప్రకృతితో మనకి ఎలా ఉండాలి, దైవంతో మనకి ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచింపజేసేది హిందుత్వము. క్రైస్తవంకి వెళ్ళిన తర్వాత అసలు అందులో ఒక్క పతివ్రత స్త్రీ బైబిల్లో లేదు. పతివ్రత స్త్రీ ఒక్క అమ్మ లేదు బైబిల్లో. బైబిల్ మొత్తంలో కూడా మంచి గుణావతి, శీలావతి, పతివ్రత కలిగిన ఒక్క అమ్మ లేదు. అంత వ్యభిచార సంతానము, నీ వల్ల మేము మీ వ్యభిచార వాళ్ళకు పుట్టిన వాళ్ళం కాదు. మీకు అదే చెప్తాను సార్. లాస్ట్ పోనీ నేను చెప్పింది అబద్ధం సార్. ఈరోజు ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు చెప్పింది మొత్తం నేను లాస్ట్ అనుకున్న ఒక మాట చెప్తాను సార్. బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి అనేది పాస్టర్లు చెప్పినవి ఏవైతే ఉంటాయో ఈ ఒక 10 పేపర్లు 10 పాయింట్లు ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పండి. ఆ 10 పాయింట్లు ప్లస్ వేమన రాసిన పద్యాల్లో ఉన్నటువంటి భావం, తాత్పర్యం ఈ రెండు కంపేర్ చేసుకోమని చెప్పండి, ఏది మంచి ఉందో. ఎందుకంటే బైబిల్ మీద రోజు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఉదయకాల ప్రార్థన వేళ, ఉదయకాల ప్రార్థనలు, రాత్రి వేళ ప్రార్థనలు, ఆదివారం వస్తే ఫుల్ నైట్ ప్రార్థనలు, ఫుల్ డే ప్రార్థనలు, ఫ్రైడే ప్రార్థనలు, ఎన్నో ప్రార్థనలు అంటూ యువత ఎంతో మంది బైబిల్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. యువత ఎంతో మంది బైబిల్ మీద మనీ కూడా స్పెండ్ చేస్తున్నారు. అంతగా బైబిల్లో ఏముందని తెలుసుకోండి. అది నిజంగా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అన్ని మంచి విషయాలు ఏమున్నాయి అని తెలుసుకోండి. 1000 రెట్లు వేమన చెప్పిన పద్యాలు బెస్ట్. అది నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బిజీ టైంలో కూడా మాకున్న డౌట్స్ని మీ నుంచి చాలా ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో చూసారు కదండి, ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్. మీరు ఎవరైనా సరే ఆయన యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారు అనేది. అండ్ ఒక వ్యక్తిగా ఆయన అనుభవంలో వచ్చిన మాటలే ఈ ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకున్నారు. అండ్ మీరే చెప్పండి, ఈయన చెప్పిన మాటల్లో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించాయి, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.